బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎగ్జైటింగ్. ఈ టాపిక్ పూర్తిగా కంప్లీట్ అయ్యే లోపల 7 ఎపిసోడ్స్ మినిమం ఉంటుంది. ఈ 7 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యే లోపల మీకు 100% యాటిట్యూడ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సేమ్ టైం ఈ బిజినెస్లో మీరు 100% సక్సెస్ అవ్వడానికి కావాల్సిన టూల్స్, టిప్స్ అన్ని క్లారిటీ ఇచ్చిస్తాను. రైట్. టాపిక్ ఏమనగా ద 7 Ds రోడ్ మ్యాప్, డ్రీమ్ టు డెస్టినీ. డ్రీమ్ నుంచి డెస్టినీకి చేరుకోవడానికి మీరందరిలో చాలామంది 7 అడుగులు వేసి వచ్చారు, కొంతమంది 7 అడుగులు వేయబోతున్నారు. రైట్. మ్యారేజ్ అప్పుడు 7 అడుగులు వేస్తారు, అట్లా కాదు. ఇక్కడ 7 స్టేజెస్ ఉన్నాయి. డ్రీమ్ డ్రీమ్ అంటే ఏంటో మనం ఈరోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి డిస్కవర్. ఏదో సంథింగ్ మీరు కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలి నేను చెప్తాను. సంథింగ్ డిస్ట్రాయ్ చేయాలి. మనలో ఏదో ఎక్స్ట్రా ఉంది, దాన్ని తీసేయాలి. ఏం తీసేయాలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ డిజైన్ చేయాలి కొత్తగా. ఏం డిజైన్ చేయాలో కూడా 4th ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. 5th ఎపిసోడ్ వచ్చి డిసైడ్ చేయాలి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే రేంజ్లో డిసైడ్ అవ్వాలి. 6th వచ్చి డెవలప్ అవ్వాలి. ఏ ఏరియాలో మనం డెవలప్ అవ్వాలి అని తెలుసుకునేస్తే 7th వచ్చి డెస్టినీ చేరుకోవచ్చు. డెస్టినీ ఎలా చేరుకోవాలి, ఇవేంటి టాపిక్స్. ఈ 7 టాపిక్స్ మనం మాట్లాడబోతున్నాం. ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. మ్యాక్సిమం నేను సండేస్ కుదిరినంత వరకు మ్యాక్సిమం ప్లాన్ చేస్తాను. బట్ నెక్స్ట్ సండే మళ్ళీ ఛాన్స్ ఉంది. అప్ టు సాటర్డే వరకు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటా. టుమారో నా జర్నీ స్టార్ట్ అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటా. కాబట్టి వీలైతే నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ కానీ లేదా సండే మనం పెట్టుకుందాం. రైట్. ఆ తర్వాత డైలీ కానీ మ్యాక్సిమం ప్లాన్ చేస్తాం. రైట్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ ఏంటి? డ్రీమ్. డ్రీమ్ అంటే ఏంటి, అసలు డ్రీమ్ అవసరమా, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. కూర్చొని కలలు కనడం, కలల గురించి ఆలోచించడం కాదు. రైట్. అలాగే గొప్ప కలలు కనాలి, ఆ కలలు సాధించడం కోసం పరుగులు తీయాలి. కళ నీది, కదలిక నీది, జీవితం నీది, జీవించే విధానం కూడా నీదే. నీ జీవితం నీ చేతుల్లో ఉన్నది. కంటున్న కలలను సాకారం చేసుకొని జీవితాన్ని గొప్పగా మార్చుకో మిత్రమా. కల కనడం గొప్ప కాదు, ఆ కలను నిజం చేసుకోవడం, మీ కలను నిజం చేసే ప్రయత్నంలో మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వీరనాయుడు గోళ్ళ, మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాం. మీరందరూ కూడా కలలు కనడానికి అర్హత సాధించారు. ఎప్పుడైతే మనిషి జన్మ ఎత్తామో అప్పుడే కలలు కనడానికి అర్హత సాధించాం. అప్పుడే మనము ఏదో సాధించడానికి పుట్టాం. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. వై యు ఆర్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? మీరు ఎందుకు పుట్టారు ఈ భూమి మీద, ఏం చేస్తున్నారు అని దేవుడు ప్రత్యక్షమై అడిగితే ఏం చెప్తారు? కలలు కనడానికి, వాటిని నెరవేర్చుకోవడానికి అని చెప్పగలగాలి. ఎలాంటి కలలు కనాలి జీవితం అంటే అనే విషయం పైన ఈరోజు ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు సబ్జెక్ట్ మ్యాక్సిమం 45 minutes లోపల కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ టాపిక్ని మనం ఎవ్రీ టాపిక్ 30 minutes నుంచి మ్యాక్సిమం 45 minutes కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని నేను స్టార్ట్ అవుతున్నా. రైట్. సో ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ అవుదాం. రెగ్యులర్ మనకు అలవాటు కదా ఒక స్టోరీతో మాట్లాడుకోవడం. ఈరోజు ఒక స్టోరీతో మాట్లాడుకుందాం. ఓ యువకులారా, మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగు చేసుకొని సంచులలో వేసుకొని ఇంటికి వెళ్ళండి. ఒక స్వామీజీ చెప్తున్నాడు యువకులకి. యువకులు నలుగురు కనిపించారు. ఆ నలుగురికి స్వామీజీ ఇలా చెప్పాడనమాట. ఓ యువకులారా, మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగు చేసుకొని సంచులలో వేసుకొని ఇంటికి వెళ్ళండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే మీరు ఒక మహాద్భుతమును చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు సంతోషాలతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే
బోరున ఏడుస్తారు అని అన్నాడు. ఋషి మాటలు విన్న ఆ నలుగురు యువకులు గుర్రంపై నుంచి కిందికి దిగి అటూ ఇటూ చూశారు. వాళ్ళకి నేలపై ఎంత దూరం చూసినప్పటికీ గులకరాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. అయినా ఋషి చెప్పారు కనుక మనిషికి 4-5 గులకరాళ్ళను సంచులో వేసుకుని వెళ్ళి ఇంట్లో ఒక మూలన పెట్టి నిద్రపోయారు. గురువుగారు చెప్పినట్లు మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసి ఆ యువకులు ఋషి చెప్పినట్లుగా ఒక్కసారిగా సంతోషముతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు. ఎందుకంటే వాళ్ళు మూట కట్టుకొని వచ్చిన ఆ గుర్లక రాళ్ళు వజ్రాలుగా మారిపోయి ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ ఏడుపు మనిషికి ఒక గోతాం పూర్తిగా రాళ్ళను మూటగట్టుకొని రాలేకపోయామే అని. అర్థమైంది కదా? జీవితం ఇలానే ఉంటుంది. మనకి తెలియదు ముందు. కలలు కనండి, పెద్దగా కనండి అంటే ఇవన్నీ సోది రామాయణం చాలా విన్నాము. ప్రాక్టికల్గా అలా కలగంటే అవుతుందా? ఇట్లాంటి ఆలోచనతో కొంతమంది అసలు రాలే. ఈరోజు ప్రోగ్రాం పెట్టినప్పుడే రాలే. చూడండి చూడండి, 100 మెంబర్స్ కాదు, 500 మెంబర్స్ కాదు, మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఎవరికైతే ఇంకా కళలు పూర్తి అవ్వలేదు వాళ్ళందరూ రావాలి. బట్ ఎందుకు రారు అంటే వేరే వాళ్ళ కళల్ని నెరవేర్చడానికి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అవును సార్, అట్లా కూడా జరుగుతుంది అంటే అవునండి, 100%. వాళ్ళు ఈ టైంలో క్రికెట్ చూస్తూ ఉంటారు, కొంతమంది సీరియల్ చూస్తూ ఉంటారు, కొంతమంది సినిమా చూస్తూ ఉంటారు, కొంతమంది న్యూస్ చూస్తూ ఉంటారు, కొంతమంది యూట్యూబ్ చూస్తూ ఉంటారు, కొంతమంది ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వీరి వీడియోలు కాకుండా వేరే వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటారు. వీళ్ళ గురించి తెలుసుకోవడం కాకుండా వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటారు. సో మనం మాత్రమే మన గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి హాజరయ్యాం కాబట్టి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ, కలలు కని అవి నిజం చేసుకోవడానికి అర్హత సాధించిన వ్యక్తులుగా మిమ్మల్ని అభినందిస్తూ, చాలా మందికి కలలు కన్నవి నిజం అయ్యాయి. ఈరోజు వాళ్ళకి స్టేట్మెంట్స్ వచ్చాయి. మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ఈరోజు బోనస్ స్టేట్మెంట్స్ తీసుకున్న వాళ్ళందరికీ. అండ్ అలాగే దుబాయ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, ఇంకా లేకుండా ఉంటే. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే టుమారో మీకు ఇస్తాను. రైట్, మధ్యలో అనౌన్స్మెంట్ డిస్టర్బ్ చేసి చెప్తున్నా, ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. మన టీం నుంచి దాదాపు 24 మంది ఎలిజిబుల్ అయ్యారు. 24 మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యాం. కంపెనీ నుంచి ఎంతమంది ఏంటి అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. ఆఫర్ ఏమన్నా ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా, ఈ రోజుతో ఎండ్ అయిపోతుందా అనే విషయాలు కూడా క్లారిటీ కావాలి నాకు. ఇంకా బిగ్ బిగ్ చెక్స్ అయితే వచ్చాయి, చాలా పెద్ద చెక్స్ వచ్చాయి. సో అన్నీ అందవే మనం చూద్దాం. రైట్, ఓకే. ఈరోజు టాపిక్ అది కాదు కదా, మీటింగ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం వీలైతే. మీరు ఎవరు? ఒక చిన్న ఆన్సర్ అనమాట మీకు. ఎవరు మీరు? ఏ, కదలని వారు, నాకు ఈ మీటింగ్కి సంబంధం లేదు, ఏదో లింక్ వచ్చింది ఓపెన్ చేశాను అలా ఉన్నాను అని చెప్పి పడుకోను కూర్చోను, ఏ సంబంధం లేకుండా అలా ఆన్ చేసేస్తూ వేరే పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కదలని వారు అని అర్థం. కదిలేవారు అంటే యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, సో చూస్తూ ఉంటారు. కదిలించేవారు అంటే రెస్పాండ్ అవుతారు, అడిగినప్పుడు వెంటనే క్లిక్ చేస్తారనమాట, చాట్ చేస్తారు, అవకాశం వస్తే మాట్లాడతారు. వాళ్ళు కదిలించేవారు. ఈ బిజినెస్లో కూడా మనం కదలని వారుగా, కదిలేవారుగా, కదిలించేవారుగా 3 రకాల జనాభా ఉంటారు. ప్రపంచంలో కూడా 3 రకాల జనాభాలో ఉంటారు. ఇందులో 90% కదలని వారు, రిమైనింగ్ 9% కదిలేవారు, కదిలించేవారు 1% ఉంటారు. ఆ 1%లో మీరు ఉండాలని కోరుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. డ్రీమ్. ఈరోజు మన టాపిక్ ఏంటి? డ్రీమ్. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. కళలు ఊరికే రావండి. కలలకనే సామర్థ్యం మనకు ఉంటే, వాటిని నిజం చేసుకునే సత్తా ఉంటేనే వస్తాయంట, లేకపోతే రావంట. ఎవరికైనా కళ వచ్చిందంటే దాన్ని నిజం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటేనే ఆ కళ వస్తుంది, లేకపోతే రాదు. అందుకనే యద్భావం తద్భవతి అంటారు. మీరు ఏమనుకుంటే అది చేయగలరు. నిజంగానే కళలు కనడానికి ప్రాక్టీస్ చేస్తే రైట్ కళలు వస్తాయి, ఆ తర్వాత అవి నిజం అవుతాయి ఆటోమేటిక్గా. అందుకోసం
కలలు కనే ప్రయత్నం చేయండి. డ్రీమ్, ఎన్విజన్ ద ఫ్యూచర్ యూ డిజైర్. అలో యువర్ imagination to shore, setting the foundation for what's possible. మీకు ఏదైతే సాధ్యమవుతుందో అలాంటి డ్రీమ్స్ని కల కనడానికి, స్వప్నములకి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి. అవి ఏంటి? మీ మనసు దూరానికి, మనసుకి చాలా దగ్గరగా ఉంటాయి. ప్రాక్టికల్గా దూరంగా ఉన్న మనసుకు దగ్గరగా ఉంటాయి. దగ్గర చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. రీసెంట్లీ మనం చూసాం, ఒక కల కన్న వ్యక్తి నిజం చేసుకున్న వాళ్ళలో చాలా మందిని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. కానీ మనకు ప్రాక్టికల్గా రీసెంట్లీ జరిగింది అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక పెయింటర్గా జీవితం స్టార్ట్ చేసి, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడట్లే, ఎగ్జాంపుల్కి చెప్తున్నా మీకు. మళ్ళీ మీరు పొలిటికల్గా వెళ్ళకండి. నా నేను చెప్పే మాటలను కూడా పొలిటికల్గా తీసుకోవద్దండి ఎవరు. రైట్? ఒక వ్యక్తి ఒక పెయింటర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతూ వచ్చి, ఎప్పుడో ఒక 14 సంవత్సరాల క్రితమే కలకన్నాడట, భవిష్యత్తులో నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని. దాన్ని ప్రూవ్ చేసుకొని మన ముందు కనబడుతున్నటువంటి గౌరవనీయులైన మన తెలంగాణ చీఫ్ మినిస్టర్, తెలుగు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు, 14 సంవత్సరాల క్రితము ఒక సాధారణ వ్యక్తి కల కంటే సీఎం అవ్వడం సాధ్యమా అంటే 99.99% ఇంపాసిబుల్ అని చెప్తారు. బట్ ఆయన కల కన్నాడు కాబట్టి అది నిజం చేసుకున్నాడు. అందుకని కళ్ళ కనండి, మీకు కూడా నిజమవుతాయి డెఫినెట్గా. కళలు కనడానికి కావాల్సింది స్లీపింగ్తో పాటు ధైర్యం కావాలి. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అని రెగ్యులర్గా చెప్తున్నాం. బ్రేవ్ భారత్ అని అందుకే చెప్తున్నాం. మన భారతీయులకి కళలు కనడానికి ధైర్యం దేవుడు అని అడుగుతున్నాం. యూనివర్స్ని కోరుకుంటున్నాం, పేరెంట్స్ని కోరుకుంటున్నాం. అలాంటి ధైర్యమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు ప్రోగ్రాంకి వచ్చారు. కాబట్టి మీకోసం ఒక 10 పాయింట్స్, 10 ways to choose or find your dreams in network marketing business. అందులో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మాత్రమే ఇది 100% పాసిబిలిటీ ఉంది. ఎవరికైనా ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా కళలు కనడానికి ధైర్యం ఉండి 18 సంవత్సరాల వయసు ఉంటే వాళ్ళందరూ ప్రూవ్ చేసుకోవడానికి ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ పేరే డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. డిఫైన్ యువర్ వే, మీ వే కనుక్కోండి. క్లారిఫై యువర్ పర్పస్, మీ పర్పస్ ఏంటి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? అది కనుక్కోండి. మోటివేషన్ ఫర్ జాయినింగ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అప్పుడు మీకు ఆ పర్పస్ అర్థమైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లోకి మీరు ఎందుకు వచ్చారు అనేది మీకు మోటివేషన్ దొరుకుతుంది. ఆ తర్వాత మనం చేయాల్సిన పని డెవలప్ రిక్రూటింగ్ మైండ్ సెట్. ఈ బిజినెస్లోకి వచ్చాం కాబట్టి ఈ మైండ్ సెట్కి అలవాటు పడాలి. ఈ బిజినెస్ ఇలానే ఉంటుంది, ఈ సిస్టమ్ ఇలానే ఉంటుంది, దీనికి అలవాటు పడాలి. కలెక్టివ్ ఏ మైండ్ సెట్ ఫోకస్డ్ ఆన్ ఎఫెక్టివ్ రిక్రూట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఎక్స్పాండింగ్ యువర్ నెట్వర్క్. మీ నెట్వర్క్ మార్కెటింగ్ పెరగడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఈ మైండ్ సెట్లోకి వచ్చేసేయాలి మనం. రైట్? అందుకనే డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా మేము చెప్తూ ఉంటాం. సూట్ వేసుకుంటే సూట్కి తగ్గట్టు మాట్లాడతాం కదా, అందుకనేసి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే, మూడో దారి, బిల్డ్ పాజిటివ్ డైలీ హ్యాబిట్స్. పాజిటివ్ డైలీ హ్యాబిట్స్ ఉండాలి మనకి. రోజువారీ కార్యక్రమాలు ఒక 21 days పాజిటివ్ హ్యాబిట్స్ కన్నా మీరు ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా లైఫ్ చేంజ్ అయిపోతుంది. దీనికోసం కావాలంటే మనం ఆయుర్వేదిక్లో ఉన్నాం కాబట్టి డైలీ ఏమేమి అలవాట్లు చేసుకుంటే బాగుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ మీరు అడగండి, నేను మీకు షేర్ చేస్తాను. సో తర్వాత ఎంతమంది పాటిస్తారో వాళ్ళందరికీ 2 లాభాలు ఉంటాయి. ఒకటి, వారి వయసు తగ్గిపోతుంది. రెండో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ పెరుగుతుంది, ఏజ్ పెరుగుతుంది, మైండ్ ఏజ్ పెరుగుతుంది, బాడీ ఏజ్ తగ్గుతుంది, తద్వారా ఆయుష్ పెరుగుతుంది. అవకాశాన్ని ఉపయోగించుకుందాం. డైలీ హ్యాబిట్స్ రొటీన్గా ఉంటే జరిగే లాభాలు ఇవి. రైట్? నెక్స్ట్, టెల్ కంప్లైంగ్ స్టోరీస్. మంచి మంచి స్టోరీస్ వినండి. ఈరోజు మనం బిగినింగ్లో ఒక మంచి స్టోరీ చెప్పుకున్నాం, తర్వాత ఒక రియల్ స్టోరీ చెప్పుకున్నాం. వీటి వల్ల ఎనర్జీ దొరుకుతుంది మనకు. అవును కదా, నిజమే కదా, మనలాంటి వాడు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమని ఒక ధైర్యం వస్తుంది. అందుకనే రెగ్యులర్గా టెస్ట్ మోనీస్ వినండి. సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క టెస్ట్ మోనీస్ వినండి, ఆ స్టోరీ చదవండి. అవకాశం ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చదవండి, ఎలా ఫెయిల్ కాకూడదో నేర్చుకోవచ్చు. రైట్?
ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రిమైన్ ఫోకస్డ్ ఆన్ యువర్ వే. మీ దారిలో ఫోకస్ పెట్టండి. మీన్స్ మీ దగ్గర ఒక టార్చ్ ఉందనుకోండి, ఫోకస్ మీ ముందుకు వేస్తారా, అటు వేస్తారా, ఇటు వేస్తారా, పైకి వేస్తారా? చీకటిగా ఉంది, మీ దగ్గర ఓన్లీ టార్చ్ లైట్ మాత్రమే ఉంది, ఎటువైపు వేస్తారు? మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అటువైపు వేస్తారు. మీన్స్ ఇక్కడ మీరు ఎలా వెళ్ళాలి అనుకుంటే మీ టీంని డెవలప్ చేసే దారిలో వెళ్ళాలి. అప్పుడు మన టీం వైపు వేయాలి. టీం వైపు మన టీం ఎక్కడుందో వాళ్ళకి దారి చూపించడానికి మన టార్చ్ లైట్ ఉండాలి రెడీగా. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, పక్క వాళ్ళకి దారి చూపిస్తారు, పక్క టీంలో వాళ్ళకి, ఇటువైపు ఉన్నటువంటి టీంకి దారి చూపిస్తారు. అలాంటి వాళ్ళకి ఆ యొక్క ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఫోకస్ అప్ లైన్కి దారి చూపించద్దండి, క్రాస్ లైన్స్కి దారి చూపించద్దండి. మన టీం, మీ లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు దారి చూపించే ప్రయత్నం చేయాలి. ఫోకస్ ఆన్ యువర్ టీం. మీ దారిలో మీరు ఫస్ట్ మీకు దారి చూసుకోండి, ఆ తర్వాత టీంకి దారి చూపించండి. అప్పుడే మనం సక్సెస్ కాగలం. ఫోకస్ ఒక్క చోటే పెట్టాలి. మీకు తెలుసు ఫోకస్ గురించి, చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు భూతద్దం అని చెప్పి ఒకటి పెట్టేవాళ్ళం. ఒకే చోట ఇలా ఫోర్స్గా పెట్టామంటే ఖచ్చితంగా అక్కడే 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 కొంతసేపు పెడితే ఫైర్ పుడుతుంది. రైట్. డ్రీమ్స్ ఎలా వస్తాయంటే, మీకు ఏ డ్రీమ్ కావాలో ఆ డ్రీమ్ మీదనే ఫోకస్ పెట్టండి. రాత్రి పడుకునే ముందు దాని మీదనే ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా ఆ ఫోకస్ అక్కడే ఉంటే డెఫినెట్గా అదే డ్రీమ్ వస్తుంది అర్లీ మార్నింగ్. లేదా రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత అయినా అదే డ్రీమ్ వస్తుంది. అందుకని ఒక్క ప్లేస్లో మీ దారిలో, మీ భవిష్యత్తులో మీరు ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నారో, మీకు ఏం కావాలనుకుంటున్నారో వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్. దానికి కావాల్సిన నాలెడ్జ్ని సంపాదించండి. కంటిన్యూగా ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఎలా ఉంది ఇండస్ట్రీ, ప్రజెంట్ ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏ మన కొలీగ్ కంపెనీస్లో ఎలా సక్సెస్ అవుతున్నారు, ఇండస్ట్రీ ఎలా ఉంది, మన కంపెనీని గురించి కాదు పక్కన గురించి కూడా తెలుసుకోవాలి. గ్రోత్ ఎలా ఉంది, మొత్తం ఇండియాలో గ్రోత్ ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ రూల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. డే బిఫోర్ ఎస్టర్డే నేను అడిగిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక 4 లీడర్స్ మాత్రమే నాకు పంపించారు. 4 లీడర్స్ పంపించారండి. ఎవరు పంపించారో మీ పేర్లు తర్వాత నేను చెప్తాను. సో మీకు అభినందనలు అండి. గ్రేట్. ఎస్, డెఫినెట్గా మీరు 1%లకు రీచ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. రైట్. అలా మిగతా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి. ఇండస్ట్రీ గురించి అప్డేట్ అవుతూ ఉండండి. నేను బుక్స్ లిస్ట్ అయితే మీకు ఇవ్వాలి అనుకుంటున్నా, బట్ వెతుకుతున్నాను. ఎక్కడో ఒక చోట స్టోర్ చేసి పెట్టాను సిస్టంలో. ఎక్కడున్నాయో తెలియలేదు. 80 బుక్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ లిస్ట్ అయితే మీకు పెడతాను. బట్ బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. లిస్ట్ మీకు పెట్టాలి అనుకుంటున్నా. అందుకోసం చూస్ ద రైట్ కంపెనీ. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చి 7th దారి, రైట్ కంపెనీని చూస్ చేసుకోవాలి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే. ఆ పని ఎలాగో చేసాం. రైట్ కంపెనీ కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. రీసెర్చ్ అండ్ సెలెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అలైన్డ్ విత్ యువర్ వాల్యూస్. మీ వాల్యూస్కి దగ్గరగా ఉందా లేదా, మీ గోల్స్కి దగ్గరగా ఉందా లేదా, ప్రోడక్ట్ ఆఫరింగ్ ప్రైస్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఈ నాకు ఉన్న 25 సంవత్సరాల అనుభవంతో ఇవన్నీ రీసెర్చ్ చేసి మీ ముందుకు మన కంపెనీని, సానిజ్ కంపెనీని తీసుకురాగలిగాం. రైట్. ఆ విషయంలో అయితే మనకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. హయ్యెస్ట్ ఇన్కమ్ మన మెంటర్, మహాగురు, మన అశోక్ తడుమాల్ గారు ఇప్పుడే జస్ట్ ఒక మన జూమ్ ఓపెన్ చేసే ముందు నాకు పోస్టర్ వచ్చింది. 46 lakhs, 46 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. చాలా అద్భుతాలు క్రియేట్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇండియాలో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకునేటువంటి వ్యక్తులు, లీడర్స్ ఏ కంపెనీలో ఉంటారంటే ఆ కంపెనీ సన్నిచ్ కాబోతుంది. గ్రోయింగ్ కంపెనీ, ఎదుగుతున్నటువంటి కంపెనీ. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 47 months, 47 నెలలు, 47 నెలల్లో 46 లక్షల రూపాయలకు చేరుకున్నారు అశోక్ తడ్మల్ గారు. అంటే ఆవరేజ్గా ఎవ్రీ మంత్ 1 lakh పెరిగినట్లే లెక్క. 1 lakh ఇన్కమ్ పెరిగినట్లే లెక్క కదా. సో నా ఇన్కమ్ కూడా లాస్ట్ మంత్ మీకు ఇక్కడే రివీల్ చేసేస్తున్నా. 4,46,000 వచ్చిందండి. 4,46,000 వచ్చింది. సో నియర్ అబౌట్ ఆవరేజ్ ఇన్కమ్ అయితే మనము టోటల్ ఇన్కమ్ కుములేటివ్లో 13 lakhs క్రాస్ చేయగలిగాము 11 monthsలో. 11 monthsలో 30 lakhs అయితే ఇన్కమ్ క్రాస్ అయింది. గ్రేట్. మీ అందరి యొక్క సపోర్ట్ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన టాపిక్ అది కాదు కాబట్టి నెక్స్ట్, రీసెర్చ్ అండ్ మోడల్ సక్సెస్. రీసెర్చ్ చేయండి. రోల్ మోడల్గా ఎవరెవరు సక్సెస్ అయ్యారు
చూడండి, ఈరోజు మనకు టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాతో కలిసి జర్నీ చేస్తున్న టాప్ లీడర్స్ మన ఎంటైర్ సౌత్ ఇండియాలో మిస్టర్ అమర్ రెడ్డి గారు, మిస్టర్ కరుణాకర్ గారు, మిస్టర్ జిఆర్ఎల్ నరసింహారావు గారు, మిస్టర్ భైరవ కృష్ణ గారు అండ్ మిస్టర్ విఘ్నేషన్ గారు. ఈ టాప్ లీడర్స్ అందరూ 1 lakh ప్లస్ ఇన్కమ్, 1 lakh నుంచి 2.5 lakh, 2,60,000, 2,70,000 తీసుకుంటున్నారు. 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి లీడర్స్ రోజు సోషల్ మీడియాలో కనపడతారు, రోజు ఫీల్డ్లో కనపడతారు, రోజు సోషల్ మీడియాలో కనపడతారు, రోజు ఫీల్డ్లో కనపడతారు. ఇంకా బార్డర్లో రీసెంట్లీ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి ఇంకో లీడర్, వెరీ నియర్ టు బార్డర్ టు దిస్, మిస్టర్ బాలరాజ్ గారు. ఇలాంటి లీడర్స్ అందరినీ వాళ్ళు రోల్ మోడల్గా తీసుకోవచ్చు, తప్పేం కాదు. వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎలా రీచ్ అయ్యారు. అలాగే కర్ణాటక నుంచి ఇంకో లీడర్ ఉన్నారు మనకి, మిస్టర్ నాగార్జున గారు. ఇంకో లీడరు హైల్లో, ఇంకొక ఇద్దరు లీడర్స్, వాళ్ళ పేర్లు ఇంకా బయట పెట్టట్లేదు, సీక్రెట్గా మెయింటైన్ అవుతున్నాయి. ఇలాంటి లీడర్స్ అందరూ కూడా చాలా రోల్ మోడల్గా ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు, సక్సెస్ సాధించవచ్చు. మన ఏరియాలో మనలాంటి వాళ్ళు, మనతో కూడా స్టార్ట్ అయినటువంటి వాళ్ళు, రైట్. వాళ్ళు కలలు కన్నవి నిజమయ్యాయా లేదా వాళ్ళు అడగండి. ఈ రోజు వస్తున్న ఈ స్టేట్మెంట్స్ని 1 year బ్యాక్, సంవత్సరం క్రితం నిర్ణయం తీసుకోక ముందే కలకన్నాం. అందుకని ఇవి నిజమవుతున్నాయి, రైట్. నెక్స్ట్ 9th వే ఏంటంటే డెవలప్ ఏ విన్నింగ్ మైండ్ సెట్. గెలుస్తామని కాదు, గెలిచిన తర్వాత డ్రెస్ మారుస్తాను, చెక్ వచ్చిన తర్వాత అప్డేట్ అవుతాను అంటే మహాలక్ష్మి అలా ఒప్పుకోదు. లక్ష్మీదేవి ఏమంటుందంటే, నువ్వు సక్సెస్ కొట్టాలంటే సక్సెస్ అయిన వ్యక్తిలాగా నాకు కనపడు, ఆ తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను, మీ ఇంటికి వస్తా అని చెప్తుంది. అందుకని విన్నింగ్ మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో, గెలుస్తామనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వచ్చే మాటలు, ఆ కాన్ఫిడెన్స్ వేరే. మీరు ఫోన్లో మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి ఎనర్జీ ఇస్తుంది, మీరు జూమ్లో మాట్లాడే మాట మీ టీం వాళ్ళకి ఎనర్జీ ఇస్తుంది. తద్వారా విన్నింగ్ మైండ్ సెట్ మీకుంటే, విన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అయస్కాంతానికి ఎట్లయితే అట్రాక్ట్ అవుతామో అట్లా, రైట్. కాబట్టి విన్నింగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. దీనికోసం మంచి బుక్స్ చదవండి. రెగ్యులర్గా చాలా మంచి పాయింట్స్ వస్తాయిలేండి, ఆన్ ద వే ఉన్నాయి, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. వీటి ఎలా మీకు విన్నింగ్ మైండ్ సెట్ వస్తుంది దానికి కూడా నేను దారి చూపెడతాను. నెక్స్ట్ 10th పాయింట్, ఎంబ్రాస్ ద జర్నీ. మీ జర్నీని రైట్ వేలో ప్లాన్ చేసుకోవాలి. అండర్స్టాండ్ ద సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ జర్నీ. సెలబ్రేట్ స్మాల్ విక్టరీస్ అండ్ లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. చిన్న చిన్న ఏమన్నా జరిగినప్పుడు, చిన్న చిన్న ప్రమోషన్స్ వచ్చినప్పుడు వాటిని సెలబ్రేట్ చేయండి. పెద్ద వచ్చినా సెలబ్రేట్ చేయండి, చిన్న వచ్చినా సెలబ్రేట్ చేయండి. అప్పుడు మీ లోపల ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆనందపడుతుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా పని చేద్దాం, ఇంకా బెటర్గా వర్క్ చేద్దాం అన్న ఆలోచన దానికి వస్తుంది. అప్పుడు ఇన్స్పిరేషన్ అవుతుంది, అప్పుడు రోల్ మోడల్ అవుతుంది, రైట్. అలా ప్లాన్ చేద్దాం. ఇవ్వండి ఆ మెయిన్ పాయింట్స్ ఈరోజు మీకోసం కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఫైనల్గా మన టాపిక్లకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. మనము ఎలాంటి కళలు కనాలి ఫస్ట్? చాలా పెద్ద డౌట్. కళ కందాం, ఓకే. మనం అనుకుంటే వస్తుందా? డెఫినెట్గా వస్తుందండి. మనం ఏ కళ కనాలనుకుంటే ఆ కళే కనొచ్చు. అది దానికి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. అందుకని ఎలాంటి కళలు కనాలో ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను, ఎలా కనాలో చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మీరే చెప్తారు నాకు. ఎస్. కాబట్టి ఇక్కడ మనకు ఐశ్వర్యాలు విన్నారా? ఐశ్వర్యాలు వినేంటారు కొంతమంది. ఐశ్వర్యాలు స్వచ్ఛమైన తెలుగులో చెప్తున్నా. ఐశ్వర్యాలు అంటే 8 రకాల లక్ష్ములు ఉంటారంట, 8 రకాల ఐశ్వర్యాలు ఉంటాయి అన్నమాట. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడదాం. వాటిని ఫిల్టర్ చేసి మీకోసం తీసుకొచ్చా. ఇన్నర్ వెల్త్ ఒకటి, రెండోది ఫిజికల్ వెల్త్, మూడోది ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్త్, నాలుగోది కెరియర్ వెల్త్, ఐదోది ఎకనామిక్ వెల్త్, ఆరోది సర్కిల్ ఆఫ్ జీనియస్ వెల్త్, ఏడోది అడ్వెంచర్ సక్సెస్ వెల్త్, ఎనిమిదోది ఇంపాక్ట్ వెల్త్. 8 ఉన్నాయి. ఏంటివి? ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్నర్ వెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఇన్నర్ వెల్త్ అంటే? ఇన్నర్ వెల్త్ అంటే కన్సిడర్ ద ఫౌండేషన్ ఇన్నర్ వెల్త్
ఎమోషనల్ వెల్-బీయింగ్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ పర్సనల్ గ్రోత్ ఇన్ సర్వీసెస్ అట్ ద బెడ్రాక్ ఆఫ్ ఓవరాల్ లైఫ్ సాటిస్ఫాక్షన్. అంతర్గత సంపద కరెక్ట్గా చెప్పాలంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాము, మన మైండ్ ఎంత నిర్మలంగా ఉంది అనేది ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ అవుతున్నామా, కుటుంబ సభ్యుల మీద కానీ టీం మెంబర్స్ మీద కానీ కోపం ఆవేశం వచ్చేస్తుందా? కరెక్ట్గా చెప్పాలంటే కామ క్రోధ మదం ఆశ్చర్యాలు అంటారు కదా, ఇవన్నీ కంట్రోల్లో ఉంటే అంతర్గత సంపద మనకున్నట్లు లెక్క. అంతర్గత సంపద మనకున్నట్లు లెక్క. ఈ సందర్భంగా ఒక స్టోరీ మీకు చెప్పచ్చు అనుకుంటున్నా, అంతర్గత సంపద ఉందా లేదా తెలియజెప్పడం కోసం. చెప్పచ్చు కదా, రైట్. ఒకరోజు ఒక మహారాజ్యంలో ఒక అందమైన మహిళ అర్లీ మార్నింగ్ ముగ్గు వేస్తోంది. ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. అందమైన మహిళ అప్పుడే స్నానం చేసి అర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 5:00 5:30 ఆ టైంలో సూర్యకిరణాలు అప్పుడప్పుడే బయట వస్తున్నాయి. ఆ వెలుగు కనపడుతోంది ఆ టైంలో. అదే రోజు ఒక రాజు, ఆ రాజ్యం యొక్క రాజు అలా సంచరిస్తూ ఈ మహిళను చూశాడు. చూసిన తర్వాత రెండో రోజు మూడో రోజు రోజు రావడం అలవాటు చేసుకున్నాడు. చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు ఆ మహిళ యొక్క భర్త, ఆ ఇంటి యజమాని బయటికి వెళ్ళడం చూసి రాజుగారు ఆమె ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళిన వెంటనే గుర్రం దిగి గుర్రం అక్కడ పెట్టేసి రాజుగారు కూడా ఆ మహిళ ఇంటికి వెళ్తాడు మార్నింగ్. రైట్. వెళ్ళిన తర్వాత ఆమెకి పరిచయం చేసుకుంటాడు. నేను ఈ రాజ్యానికి రాజుని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, చాలా రోజులుగా నేను నా మనసులో ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాతో వచ్చేసేయ్, రాజ్యానికి వెళ్ళిపోదాం అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఆమె అప్పుడే వాళ్ళ భర్త భోంచేసి బయటికి వెళ్ళింటాడు. జస్ట్ అప్పుడే భోంచేసుకొని బయటకు వెళ్ళింటాడు. ఆయన భోంచేసిన ఆకు ఏదైతే ఉందో, ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుని ఆయనకి ఇచ్చి, రాజుగారు ఫస్ట్ మీరు వచ్చారు, చేతులు కాళ్ళు కడుక్కొని రండి, ఫస్ట్ భోజనం చేద్దురు అని చెప్పి ఆ ఆకుని చూపించి ఇక్కడ కూర్చోండి, భోజనం పెడతాను, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్తుంది. అర్థమైందా? తన భర్త భోంచేసిన ఆకులో ఆయనకి, రాజుకి, మహారాజుకి ఆమె భోజనం పెడతాడు, పెట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆయన, అరే ఎంగిలి ఆకులో మీ ఆయన తిన్న ఆకులో నాకు పెడతావా అని చెప్పి కోపగించుకొని ఫైర్ అవుతాడు అబ్బాయి. బట్ నువ్వు వచ్చింది అందుకోసమే కదా, అందుకోసమే వచ్చావు కదా అని చెప్పి ఆన్సర్ చేస్తుంది ఆ తల్లి. అంతర్గత సంపద ఇప్పుడు ఎవరికి ఉంది ఇక్కడ? ఆ మహిళకు ఉందా, రాజుకుందా? మీరు ఆన్సర్ చేయండి. రాజుకుందంటే కింగ్, కే అని టైప్ చేయండి. మహిళకు ఉందంటే ఉమన్, డబ్ల్యూ అని టైప్ చేయండి. WR K రెండిట్లో ఏదైనా టైప్ చేయండి. ఇక్కడ ఆ మహిళకి, చిన్నపాటి కుటుంబంలో ఉన్న మహిళ అయితే ఉమన్ అని టైప్ చేయండి. అంతర్గత సంపద ఎవరి దగ్గర ఉంది? రెండోది కింగ్ అని టైప్ చేయండి. ఉమన్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ సూపర్. కింగా? ఎవరో ఒక్కరు మాత్రం కింగ్ అంటున్నారు. అంతర్గత సంపద, తన మనసుని కంట్రోల్లో పెట్టుకుని కెపాసిటీ. కింగ్ రాంగ్ అండి, ఉమన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ మీరు పూర్తిగా విన్నారో లేదో నాకు తెలియదు. ఆ కింగ్ అంటే మళ్ళీ బిగ్ ఛాలెంజ్ అయిపోతుంది, కింగ్కి ఎయిడ్స్ వస్తుంది మళ్ళీ. రైట్. అంతర్గత సంపద అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, కామ క్రోధ మదమాశ్చర్యాల్ని కంట్రోల్ చేసుకోవడం. ఆ తల్లి, ఆమె తన భర్తకి రెస్పెక్ట్ ఇస్తుంది. రాజు వచ్చాడని కదా రాజుతో పాటు వెళ్ళిపోలేదు, కుటుంబ విలువలకి రెస్పెక్ట్ ఇస్తుంది. అంటే ఆమె దగ్గర ఉన్నంత సంపద రాజు దగ్గర లేదు అనేది నా భావం. అర్థమైంది కదా? దీన్నే అంతర్గత సంపద అంటారు. ఎమోషన్స్కి కనెక్ట్ అయిపోకుండా కంట్రోల్లో ఉండగలిగితే, మనసా వాచా కర్మన మనం పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఒక బ్రహ్మాండమైన సంపద ఉన్నట్లే లెక్క. అందుకని ఈ సంపదని జాగ్రత్త పరచుకోండి.
మీద అందరి దగ్గర ఉంటుంది. బట్ ఎవరు అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళకి నిలువ ఉంటుంది, ఎవరు డెవలప్ చేసుకోరో వాళ్ళకి అది వెళ్ళిపోతుంటుంది. చాలా మందికి ఉంది మీ దగ్గర, అందుకోసం ఇక్కడ అటెండ్ అయ్యారు. రైట్. ఫస్ట్ సంపద అర్థమైపోయింది కదా. ఎనిమిదిట్లో ఇది ఈజీ, అన్నిటికన్నా పవర్ఫుల్ ఇదే. ఇది ఈజీ అనమాట. దట్ మీన్స్ క్యారెక్టర్ని నిలబెట్టుకోవడం. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఉంటే మన దగ్గర క్యారెక్టర్ ఉండే వాళ్ళు మనతో వస్తారు. ఎవరి దగ్గర అయితే క్యారెక్టర్ లేదో వాళ్ళ దగ్గర పారిపోతారు. క్యారెక్టర్ ఉన్న వాళ్ళ దగ్గర పారిపోతారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది అంతర్గత సంపదతో కూడి ఉంటుంది. మన టీంలో అక్క లాంటి వాళ్ళు, చెల్లి లాంటి వాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళు, పిల్లలు లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో, మన బిహేవియర్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. దీన్నే అంతర్గత ఆ సంపద చూసి మన టీం పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది. అర్థమైంది కదా. అంతర్గత సంపద ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు యాడ్ అయిపోతూ ఉంటారు. అందుకని దీనికోసం కలగనండి. ఇది డ్యామేజ్ అయ్యేటట్లు కాదు. ఇది మనకు ఉంది, దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి కలగనండి. ఎలా ఎమోషన్స్కి కనెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడండి. రైట్. అర్థమైంది కదా. ఓటు అమ్ముకునే స్థాయిలో ఉన్నాం ఈరోజు చాలామంది. అలా కాదు, అంతర్గత సంపద ఉంటే ఓటుకు డబ్బు తీసుకోము. సీజన్ కాబట్టి చెప్తున్నా మీకు. ఇప్పుడే మనకు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి అంతర్గత సంపద మన దగ్గర ఉంటుంది. అది కొనేస్తారు వాళ్ళు. కొనేయకుండా మనం అమ్ముకునే స్థాయిలో ఉండకూడదు, క్యారెక్టర్ని అమ్ముకునే స్థాయిలో ఉండకూడదు. రైట్. క్లియర్ కదా. నేను ఎమోషన్ అయితే ఇక్కడికే మనం కంటిన్యూ అయిపోతాం, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. రైట్ అండి. ఫస్ట్ సంపద గురించి మీతో మాట్లాడాను. సెకండ్ ఏం చూద్దాం. సెకండ్ వచ్చేసి ఫిజికల్ వెల్త్. ఫిజికల్గా ఫిట్గా ఉన్నామా లేదా, శారీరక సంపద, ఫిట్నెస్ బేస్డ్గా. మీ బాడీ, హ్యూమన్ బాడీ వాల్యూ ఎంత అని అడిగితే, గూగుల్ని అడిగితే 400 కోట్లు చెప్తుంది. అమ్మ నాన్న ఎంత ప్రాపర్టీ ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎన్ని ప్లాట్లు ఇచ్చారు, ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత గోల్డ్ ఇచ్చారు అని అడగకూడదు. మనము ఎంత ఫిజికల్గా ఉన్నామో అది మన ప్రాపర్టీ, అది మన వెల్త్. కాబట్టి 400 కోట్లు ఇచ్చారు. ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఇక్కడ? ఒక్కసారి మీ అని టైప్ చేయండి. ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీ అని టైప్ చేయండి. ఎంఈ అని మీ అని టైప్ చేయండి. కోటీశ్వరులు అందరూ టైప్ చేయండి, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉండండి. మీ. సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్. రైట్ రైట్. ఇంకా ఇంకా కమ్ ఫాస్ట్. అర్థమైందో లేదా మరి? కొంతమందికి అర్థమైంటుందో, కొంతమంది అర్థం కాయి ఉండదు. ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను, అప్పుడు అందరూ చెప్తారేమో చూద్దాం. మీ. ఫస్ట్ చెప్పిన సంపదకి విలువ కట్టలేమండి. ఇంతకుముందు చెప్పాను కదా, అంతర్గత సంపద, దానికి వెల కట్టలేం. ఇప్పుడు నేను చెప్తున్న సంపద ఏదైతే ఉందో 400 కోట్లు. మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా? హార్ట్ బాగుందా? లివర్ బాగుందా? కిడ్నీలు బాగున్నాయా? ఇవన్నీ బాగున్నాయంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క. అలాంటి విలువైనటువంటి శరీరాన్ని మనకి ఇచ్చారు కదా తల్లిదండ్రులు, పోషించి పెట్టారు కదా, ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా. కాబట్టి తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చారు అంటే మంచి ఫిజికల్ వెల్త్ ఇచ్చారు. ఇంక అంతకన్నా ఏం కావాలి? 400 కోట్లు ఉన్నాయి. ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారంటే అందరూ కోటీశ్వరులే. గుండె లేని వాళ్ళు కోటీశ్వరులు కాదనుకుందాం సింపుల్గా. గుండె ఉందంటే వాళ్ళందరూ, మంచి మనసు ఉందంటే వాళ్ళందరూ కోటీశ్వరులే లెక్క. గ్రైట్. ఎందుకోసం అంటే ముఖేష్ అంబానీను లేకపోతే అలాంటి స్థాయి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఛాలెంజ్ వస్తే ఇవ్వడానికి మీ దగ్గర 2 హార్ట్లు ఉన్నాయి కదా. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తే మీ దగ్గర 2 ఉన్నాయా లేవా? ఒకటే ఉంది. ఆ ఒకటిని కాపాడుకోవాలి జాగ్రత్తగా. అందుకని ఫిజికల్ హెల్త్ గురించి కలలు కనండి. ఫిజికల్గా ఫిట్గా ఉన్నట్లు కలగనండి. మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు కలగనండి. వాకింగ్ చేస్తున్నట్లు కలగనండి. మంచి ఆహారం తీసుకుంటున్నట్లు కలగనండి. ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఫిజికల్ వెల్త్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఉదయం లేచిన తర్వాత చెప్పండి హార్ట్ మీద ఇలా చేయబెట్టి, మై డియర్ హార్ట్, ఐ లవ్ యూ. ఎందుకంటే రాత్రి నేను నిద్రపోతూ ఉంటే నువ్వు పనిచేసావు, కాబట్టి నేను నిద్రలేయగలిగాను. కాబట్టి ఈరోజు నీకు హాని చేసే ఆహార పదార్థాలు ఏవి ఇవ్వను, పెట్టను అని చెప్పని రోజు ప్రామిస్ చేయండి హార్ట్, కిడ్నీ, మజిల్స్, బ్రెయిన్, లివర్, వీటన్నిటికీ. తద్వారా అవి మీకోసం కలగంటాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. రైట్. ఇలా ఫిజికల్ వెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి,
చాలా మందికి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడండి, కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎంతమంది బాధపడుతూ ఉంటారు, ఎంతమంది కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు, ఎంతమందికి ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో. సంపద విలువ అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకని ఇది మనకు దొరికినందుకు ఒక్కసారి మీ తల్లిదండ్రులకి ఈ సందర్భంగా మనస వాచ కర్మను కృతజ్ఞతలు తెలియచేయండి. కలకనండి. మీరు కలకనేటప్పుడు వాళ్ళ పాదాలు స్పృశించినట్లు, వాళ్ళ పాదాలు టచ్ చేసినట్లు కూడా కలగనండి. సో అవకాశం, ఆ భాగ్యం దొరికిందా, వారు లక్కీ. అంతకన్నా అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పాలి. రైట్. ఇది రెండవ సంపద అండి. ఆ, నేను మాట్లాడితే ముందుకెళ్ళి అలానే ఆగిపోతాను. నెక్స్ట్ థర్డ్కి వెళ్ళిపోదాం. థర్డ్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్త్, ఎమోషన్స్, భావోద్వేగాలు. మీరు అదే ఫ్యామిలీ హెల్త్ గురించి మాట్లాడుకుంటే, వెల్త్ గురించి మాట్లాడుకుంటే, అమ్మా నాన్న ఉన్నారనుకోండి, యు ఆర్ ద రిచెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరు రిచెస్ట్ అంటే పేరెంట్స్ కలిగి ఉన్న వాళ్ళు. అమ్మ నాన్న కలిగి ఉన్నారు అంటే మీరు రిచెస్ట్ అన్నమాట. ఈ ప్రపంచంలో అందరికన్నా ఎవరు రిచెస్ట్ అంటే మీరే. మంచి కుటుంబం ఉందా, పిల్లలు ఉన్నారా, మంచి హస్బెండ్ ఉన్నాడా, మంచి వైఫ్ ఉందా, ఇంతకన్నా ఏం చెప్పాలి. మంచి ఫ్యామిలీ ఉంటే చాలు. హెల్తీ వెల్తీ ఫ్యామిలీ, హెల్తీ ఫ్యామిలీ. హెల్తీగా ఉంది, వెల్తీగా ఉంది. ఎమోషన్స్, భావోద్వేగాలు ఉన్నాయి. వాళ్ళు, మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ అన్న, నాన్న అన్న, మీకు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. అలాగే మీరు మీ పేరెంట్స్ని పలకరించినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇవి డబ్బులు పెడితే కొడితే రావండి. మీరు మీ పిల్లల్ని ఎక్కడైనా దూరంగా చదివించినప్పుడు వాళ్ళు వస్తే మీకు వచ్చే ఎమోషన్స్ ఎలా ఉంటాయి. మీ పిల్లల్ని మీరు చూసినప్పుడు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఫీల్ అవుతారు. మీ పేరెంట్స్కి దగ్గరగా వెళ్ళి వాళ్ళని ఒక్కసారి హగ్ చేసుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, మీరెంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఆలోచించండి ఒక్కసారి. అందుకనే మిస్ చేసుకోవద్దు అండి. ఈ యొక్క భావోద్వేగాలను మాత్రం ఖర్చు పెట్టండి. మిస్ చేసుకోవద్దు. ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతాయి. అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ స్పోజ్ భార్యాభర్తలు ఒకరినొకరు హక్ చేసుకోండి. అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక్కసారి హక్ చేసుకోండి, మీ సంపద పెరుగుతుంది. ఆ తర్వాత పిల్లలకి హగ్ ఇవ్వండి, ఇంకా సంపద పెరుగుతుంది. లక్కీగా మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి పాదాలకు నమస్కారం చేసి వాళ్ళకు హగ్ ఇవ్వండి. ఎంత పెరుగుతుందో ఆలోచించుకోండి. మీ అంతకన్నా ధనవంతులు ఎవరన్నా ఉన్నారేమో చూడండి ఈ ప్రపంచంలో. అల్టిమేట్ కదా, ఎక్సలెంట్ కదా. అలాంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో మనం పుట్టాము. కుటుంబ విలువలు ఉన్నటువంటి దేశంలో మనం పుట్టాము. సో మనకు మాత్రమే ఛాన్స్ ఉంది, మనం మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలం. కాబట్టి మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ పేరెంట్స్ ఉన్నారు అంటే అందరూ జనరలైజ్డ్గా ఉన్నారు కాబట్టి నేను పర్టికులర్గా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పలేను. టోటల్గా కుటుంబం అనే వ్యవస్థలో మీరు రైట్ రోల్ పోషిస్తున్నారు అంటే మీకు చాలా హ్యాపీగా సంపద డెవలప్ అవుతూ వస్తుందండి. రైట్. భావోద్వేగాలని వీటిని పంచుకోండి, పెరుగుతాయి. పంచుకోండి, పెరుగుతూ ఉంటాయి అనమాట. చాలా సింపుల్ కదా చూడండి. ఎంత ఆ రోజు మీరు చేసే వర్క్, మీ యాక్టివిటీ ఒక రేంజ్కి వెళ్తుంది, డబుల్ అయిపోతుంది. మీకు రిజల్ట్స్ డబుల్ వస్తాయి. మీరు అప్పుడు వెళ్ళి బిజినెస్ చేస్తే ఎనర్జీ వేరే. అలాగే మీ పిల్లలకు కూడా మీరు మార్నింగ్ జస్ట్ ఒక హగ్ ఇచ్చి వాళ్ళకే అబ్బాయి చెప్పి భుజం తట్టి స్కూల్కి పంపించండి. ఆ రోజు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా చదువుకొని వస్తారు. ఇలా చేయండి. ఆ, ఇది మిస్ అవ్వద్దండి ప్లీజ్. రైట్. నెక్స్ట్ ఫోర్త్. ఫోర్త్ వచ్చేసి ఫ్యామిలీ సోషల్ వెల్త్ రికగ్నేషన్. వాళ్ళు మీకు ఇచ్చే గుర్తింపు. థర్డ్లోనే ఉన్నాం మనం. రికగ్నేషన్ అన్నమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఏదైనా సాధిస్తే అప్పుడు వాళ్ళు మీకు అభినందిస్తారు కదా. ఆ అభినందనలు వేరే. ఫస్ట్ మీరు అభినందించడం అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేసి అభినందిస్తారు. కంగ్రాలేషన్స్. మనం అందరం కుటుంబ సభ్యులమే కదా. ఇప్పుడు అశోక్ తడమాల్ గారికి ఇక్కడి నుంచే చెప్పాను కదా. ఆయనకి కూడా అశోక్ తడమాల్ గారు 46 lakhs తీసుకున్న సందర్భంగా ఇప్పుడే జస్ట్ మెసేజ్ పెట్టాను, వచ్చాను. అలా మీరు కూడా, నేను 30 lakhs తీసుకున్నా లాస్ట్ 11 monthsగా. నాకు కూడా చాలా విషెస్ వస్తున్నాయి. ఇంకా పోస్ట్ పెట్టలేదు. మన టీంలో అందరూ పెట్టిన తర్వాత పెడదామన్న వెయిటింగ్లో ఉన్నా. రైట్. ఈ విషెస్ మీ కుటుంబ సభ్యులు ఏదైనా సాధించినప్పుడు మీరు సపోర్ట్ చేయండి. అంటే అర్థం ఏంటి? మనం ఇస్తే తిరిగి తీసుకునే అర్హత మనకు ఉంటుంది. ఆ వెల్త్ పెరుగుతుంది. రైట్. 4 పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆ 3 పాయింట్లోనే ఉన్నాం ఇంకా. రైట్. 4 పాయింట్లోకి వెళ్దాం. 4 పాయింట్లు కెరీర్ వెల్త్. కెరీర్ వెల్త్. కెరీర్ వెల్త్ అంటే ఇంతకుముందు చెప్పిన 3 పాయింట్ కోసం కూడా కలకనండి.
ఒక్కోసారి ఫిజికల్గా అందుబాటులో దగ్గరలో ఉండరు పేరెంట్స్. మనం ఒక చోట వాళ్ళు ఒక చోట ఉంటాం. అలాంటప్పుడు కూడా మీరు హక్ చేసుకున్నట్లు ఫీల్ అవ్వండి. ఎమోషన్స్ వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ మనిషి దగ్గరగా లేకపోయినా ఫీల్ అయితే కలలో కూడా ఆనంద బాష్పాలు వస్తాయి. కలలో అమ్మ నాన్నని కౌగిలించుకున్నట్లు, పిల్లల్ని కౌగిలించుకున్నట్లు, స్పోర్ట్స్ని కౌగిలించుకున్నట్లు ఫీల్ అయితే చూడండి ఎనర్జీ పెరుగుతుంది కదా. అందుకోసం కలగనండి, అలాంటి కళలు ఉండాలి. నెక్స్ట్ కెరీర్ వెల్త్. కెరీర్ వెల్త్ అంటే మనం ఏదైతే వృత్తిని ఎంచుకొని ఆ వృత్తిలో సంపాదిస్తున్నామో దాన్ని కెరీర్ వెల్త్ అంటారు. ఇక్కడ సాటిస్ఫాక్షన్ రావాలి. సాటిస్ఫాక్షన్ కోసం మనము సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఎవరైతే సిస్టమ్ని కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళ కెరీర్ వెల్త్ అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది కూడా సిస్టమేటిక్గా గ్రోత్ అయిపోతుంది. వెరీ సింపుల్. కాబట్టి రైట్ కెరియర్ని ఎంచుకుంటేనే అభివృద్ధి చెందుతుంది. రాంగ్ కెరియర్ని ఎంచుకుంటే మ్యాక్సిమం ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 100% కాదు, 200% రైట్ కెరీర్ అనమాట. అందరికీ సాధ్యమయ్యేది, డూప్లికేట్ చేయడానికి అనుకూలంగా ఉండేది, చాలా మందికి పంచడానికి అవకాశం ఉంది. ఎంత పంచితే అంత పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక మిరాకిల్ అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతం. ప్రపంచంలో ఎనిమిదో వింత ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎంతమంది కన్నా ఇవ్వండి, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. రైట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇష్టపడండి, మీ వెల్త్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఎకనమిక్ వెల్త్. ఎకనమిక్ వెల్త్ అంటే డబ్బు సంపాదించడం కాదు, సంపాదించిన తర్వాత ఏం చేస్తున్నాం. కెరీర్లో మనీ వస్తుంది, ఆ మనీని ఏం చేస్తున్నాం అనే దాని మీద ఎకనమిక్ వెల్త్ ఆధారపడి ఉంటుంది. అందుకని మనకి కామర్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది సబ్జెక్ట్. కామర్స్ వేరు, ఎకనామిక్స్ వేరు, మ్యాథమెటిక్స్ వేరు, అలా సబ్జెక్టులు వేరు వేరుగా ఉంటాయి కదా. ఎకనామిక్ వెల్త్ ఏం చెప్తుంది అంటే డబ్బుని ఎలా అభివృద్ధి చేయాలో చెప్తుంది. ఇంతకుముందు కెరీర్ వెల్త్ ఏం చెప్తుందంటే డబ్బుని ఎలా సంపాదించాలో చెప్తుంది. సంపాదించిన డబ్బుని కోర్స్ రేపు సాయంత్రం ఈ వేళకి మీ అందరి అకౌంట్లలో యాక్టివ్ లీడర్స్ ఎవరైతే లాస్ట్ మంత్ బిజినెస్ చేశారో వాళ్ళందరి అకౌంట్లకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వచ్చిన తర్వాత మనీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఎకనామిక్ వెల్త్ తెలుసా లేదా అర్థమైపోతుంది. ఫస్ట్ స్పెండ్ చేసామనుకోండి ఎకనామిక్ వెల్త్ తెలియదు అని అర్థం. ఫస్ట్ ఏం చేయాలి, వచ్చిన ఆదాయాన్ని ఫస్ట్ మనం కొంత అమౌంట్ని తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత సేవ్ చేయాలి, తర్వాత స్పెండ్ చేయాలి. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి: ఇన్వెస్ట్, సేవ్, స్పెండ్. జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రివర్సలో చేస్తున్నాం చాలామంది. ముందు స్పెండ్ చేస్తాము, తర్వాత మిగిలితే సేవ్ చేస్తాము, లేదంటే అప్పు చేస్తాము. ఇంక ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. రైట్, అందుకని ఇలా చేయాలి, రివర్స్లో చేయకూడదు. వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలి. అది ఎకనామిక్స్ చెప్తున్నమాట. ఆర్థిక స్వావలంబన మనం పొందాలి అంటే వచ్చి మీకు ఎంత రానియండి, దాంట్లో కొంత పర్సెంటేజ్ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయండి. రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్. మీరు ఎదగడానికి, మీరు నేర్చుకోవడానికి పెడుతున్నారు, అది కూడా ఇన్వెస్ట్మెంటే. తర్వాత ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఏం చేయాలి, కొంత సేవ్ చేయాలి నెక్స్ట్ మంత్ కోసం, లేదా ఈ మంత్ ఎండింగ్ కోసం సేవ్ చేయాలి. మిగతాది స్పెండ్ చేయాలి. అప్పుడు మనం ఎకనామిక్ వెల్త్లో కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. రైట్ సార్, మీకేం సార్ చెప్తారు, మీకు వచ్చినట్లు మాకు 4 lakhs 5 lakhs వస్తే మేము అదే చేస్తామంటారేమో. మేబీ లేదండి, ఇది రాకముందు నుంచి చెప్పడం నా ధర్మం. మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఆటోమేటిక్గా వస్తుంది. కలలు కనండి అవి నిజమవుతాయని చెప్తున్నాను కదా. మీరు సేవ్ చేస్తున్నట్లు, స్పెండ్ చేస్తున్నట్లు, ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కలలు కనండి. మీకు 5 లక్షలు వచ్చినట్లు, 10 లక్షలు వచ్చినట్లు, అందులో కొంత తీసుకెళ్ళి సైట్ కొన్నట్లు, ప్లాట్ కొన్నట్లు, కారు కొన్నట్లు ఎకనామిక్ వెల్త్. కార్ వద్దు, ఎకనామిక్ వెల్త్లో ప్లాట్ కొన్నట్లు, హౌస్ కొన్నట్లు ఎక్స్పెండిచర్, అది దాని మీద పెట్టిన తర్వాత అది పెరగాలి, దాన్నే ఎకనామిక్ వెల్త్ అంటారు. రైట్, పిల్లలు ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నారు, ఓకే, నో నో ప్రాబ్లం, ఇది ఎకనామిక్ వెల్త్ కిందకు వస్తుంది. ఇన్వెస్ట్ చేసినట్లు ఎక్కడైనా గోల్డ్ కొంటున్నారు, సిల్వర్ కొంటున్నారు, ఇలాంటివి కొన్నట్లు, ఒక పెద్ద చైన్ కొన్నట్లు కలగనండి. మహిళలు అయితే, జెంట్స్ అయితే మీ స్పోర్ట్స్ కొనిచ్చినట్లు, మీ పిల్లలు కొనిచ్చినట్లు కలగనండి, షోరూమ్కి వెళ్ళినట్లు కలగనండి. దీనికోసం ప్రాక్టీస్ చేయాలండి.
ఫస్ట్ మీరు ఈ రోజు ఒకసారి అలా వెళ్ళి షోరూమ్కి వెళ్ళి, ఏది గోల్డ్ షోరూమ్కి వెళ్ళి అలా ఒకసారి తిరిగి వచ్చారనుకోండి, అదే మనసులో ఉందనుకోండి, అది ప్రాక్టీస్ చేశారనుకోండి రెగ్యులర్గా, తర్వాత కళ్ళకి వస్తుంది, ఆ తర్వాత నిజమైపోతుంది. అందుకని మీరు ఎలాంటి కళలు కనాలో అవి చెప్తున్నా నేను. ఎలా కనాలో మీ అంతకు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. మనం ఏవి కనకూడదో నేను చెప్పను, కానీ ఏవి కనాలో చెప్తున్నా, ఏ కళల్ని మనం కనాలో చెప్తున్నాం. ఎకనామిక్ వెల్త్ మీరు అభివృద్ధి చెందుతున్నట్లు, ఎవరి మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు, అలా గ్రోత్ అవుతున్నట్లు, మీ ఫండ్స్, మీ ప్లాట్ల రేట్లు పెరుగుతున్నట్లు, మీ గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నట్లు, ఇలా కలగనండి. రైట్? క్లియర్ కదా? లాస్ట్ అండ్ ఫైనల్ దగ్గరికి వచ్చేస్తున్నాం. సిక్స్త్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సర్కిల్ ఆఫ్ జీనియస్ వెల్త్. నాకు వెరీ ఇంట్రెస్టింగ్. మేధావుల సహచర్య సంపద. మీ గురించి చెప్పాలి అంటే, మీ ఫ్రెండ్స్ ఇంకో నలుగురు పేర్ల కన్నా నాకు ఇచ్చి, ఆ నలుగురు గురించి మీరు నాకు చెప్తే, మీ గురించి నేను మీకు చెప్తా. అర్థమైందా? అంటే మీరు ఎవరెవరితో అయితే రెగ్యులర్గా కలుస్తున్నారో, ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నారో, అలాంటి వాళ్ళని 5 మందిని కలిపి ఆవరేజ్ చేస్తే మీరు, అంటే మీరు మేధావులతో ఉన్నారా, మూర్ఖులతో ఉన్నారా, ఎలాంటి వ్యక్తులతో మీరు రెగ్యులర్ కలుస్తూ ఉన్నారా అనే దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రైట్? మీ గురువులతోనో, మీ మెంటర్స్తోనో, మీ కోచెస్తోనో. అందుకే నేను రెగ్యులర్గా కోచ్తో టచ్లో ఉండండి, మీ మెంటర్తో, మీ అప్లైన్తో టచ్లో ఉండండి, మీ వెల్విషర్తో మనస వాచ కర్మన 100% మీరు ఎదిగితే, మీ ఫాదరు మదరు, అమ్మ నాన్న ఫస్ట్ వెల్విషర్స్ ఎవరికైనా. నెక్స్ట్ వెల్విషర్ ఎవరో చెప్పనా? చెప్పండి, మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి చూద్దాం. నెక్స్ట్ మీ గురించి మీకన్నా ఎక్కువగా మీ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి ఎవరు? ఫాదర్ మదర్ తర్వాత, స్పోర్ట్స్ కన్నా ముందే. ఇంకా చెప్తున్నా, స్పోర్ట్స్ కూడా తర్వాత ఏం చెప్పగలను? చెప్పండి కామెంట్ బాక్స్లో ఎవరు మీ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి ఎవరు? గురువు గారు. రైట్. ఇప్పుడు గురువు గారు లేరు, ఎందుకంటే అందరూ ఫీజులు తీసుకునే గురువులే ఉన్నారు. తప్పదు, వేరే దారి లేదు, పాపం వాళ్ళకు శాలరీస్ రావట్లేదు కాబట్టి. రైట్. ఇక్కడ రైట్ అప్లైన్, రైట్ మెంటర్. మీ మెంటర్, మీ కోచ్, మీ ట్రైనర్, మీ అప్లైన్. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మీ అప్లైన్, మీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. పర్సన్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదండి, బట్ మీకు అవకాశం ఇచ్చాడా లేదా, అది వెరీ ఇంపార్టెంట్. మీలాంటి మహా వ్యక్తికి, మహా మేధావికి సపోర్ట్ చేయడానికి వచ్చాడు కదా. అందుకని మీరు ఎవరితో అయితే సహచర్యం చేస్తున్నారో, ఎవరితో అయితే రెగ్యులర్గా మాట్లాడుతున్నారో, దాన్ని బట్టి వాళ్ళు మీకు మంచి మాటలు చెప్తున్నారా, చెడు మాటలు చెప్తున్నారా, మీ గ్రోత్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు నీరసం వస్తుందా, లేదా అంటే ఎనర్జీ పెరిగినట్లు అనిపిస్తుందా, దీన్ని బట్టి మీరు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అని చెప్పి చాణక్యుడు చెప్తాడు. కొంతమందిని వదిలేసేయాలి, కొంతమందిని యాడ్ చేసుకోవాలి. మీకు ఎవరితో అయినా మాట్లాడితే ఎనర్జీ లాస్ అవుతుంది అనిపిస్తే స్లోగా దూరం అయిపోండి. దిష్టి అంటారు, కొంతమందికి తెలుసు అనమాట. సైన్స్ ప్రకారం మాట్లాడితే దిష్టి ఉందా లేదంటే 100% ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, ఆఫ్ కోర్స్ నన్ను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మేము ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటాం. ఆ, మీకు చిన్నగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఇంటే ఫీల్ అవుతారు కదా, మళ్ళీ వాళ్ళ దిష్టి నాకు రాకూడదు, అందుకని ఇక్కడ ఉంటాము. సో అందరూ బాగా, ఎవ్రీథింగ్ ఫైన్, అందరూ వెల్ ఎస్టాబ్లిటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ప్లాట్ ఓనర్ కూడా ఉంటారు. ఇంకా వీళ్ళందరివి కూడా నాకు ఇమ్మీడియట్ నా పైన ఒక డిఎస్పి ఉంటారు, పోలీస్ డిఎస్పి. ఆయన పైన ఒక సిఐ గారు ఉంటారు. ఇంకో పక్కన ఒక టీచర్ ఉంటారు. ఇంకో పక్కన బిజినెస్ పర్సన్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 22 లక్షల రూపాయలు విలువ చేసే కార్లు ఉన్నాయి అందరి దగ్గర. మనం ఉండేది నెట్వర్క్ మార్కెటింగ్ కదా. మన కారు విలువ 30 lakhs, ఇప్పుడు 34 అయింది, 30 lakhs. జీప్ కంపాస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. పార్కింగ్లో మెయిన్ ప్లేస్ మందే అనమాట. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకన్నా మనం గొప్పగా ఉన్నప్పుడు కొంతమంది కొంతమంది దిష్టి పెడతారు. అందరూ కాదు నేను చెప్పేది, దిష్టి పెడతారు. అందుకని మీరేం చేయాలి, నేను క్లారిటీ ఇస్తున్నా మీకు.
అప్పుడు మనకు కూడా ఒక అహంకారం వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు. అయి మనం అందరికన్నా బాగున్నాం అనేసి. అది వచ్చిన డేంజరే. వాళ్ళకి వచ్చిన డేంజరే, మనకన్నా తక్కువ ఉన్నారు అని, మనకు వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాము అని వచ్చిన డేంజరే. అందుకని మీరు రెగ్యులర్గా మీ పిల్లలు కానీ మీరు కానీ మీకన్నా తెలివైన వ్యక్తులతో ఉండండి, మీకన్నా ధనవంతులతో ఉండండి, మీకన్నా రిచ్గా ఉండేటువంటి వాళ్ళతో ఉండండి, మీకన్నా వెల్త్లు ఎక్కువ ఉన్న వాళ్ళతో ఉండండి. అప్పుడు మనకి ఎదగాలి అన్న ఆలోచన వస్తుంది. దిష్టి పడదు మీ మీద. చేంజ్, అసోసియేషన్ చేంజ్ చేయండి. అసోసియేషన్ చేంజ్ చేయకుండా జీనియస్ పీపుల్తో మీరు లేకుండా ఉంటే మీకు వెల్త్ పెరగదండి. వెల్త్ పెరగాలంటే మీకన్నా మేధావులతో మీరు ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు? మీకన్నా మూర్ఖులతో మాట్లాడుతున్నారు, మీకన్నా మేధావులతో మాట్లాడుతున్నారు? మేధావులతో మాట్లాడుతుంటే వాళ్ళు థమ్స్ అప్ చూపిస్తారు, డెఫినెట్గా వెల్ డన్, సూపర్, గ్రో అని చెప్తారు. అదే మీరు మీకన్నా మూర్ఖులతో మాట్లాడారు అనుకోండి ఎక్కువసేపు, వాళ్ళ స్థాయికి మిమ్మల్ని లాగుతారు. వాళ్ళ స్థాయి కన్నా తక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. వీళ్ళలో దగ్గర ఫ్రెండ్స్ ఉండొచ్చు, దగ్గర రిలేటివ్స్ ఉండొచ్చు, నాకు సంబంధం లేదు, దగ్గర నైబర్స్ ఉండొచ్చు. అందుకని అసోసియేషన్ చేంజ్ చేస్తే ఆలోచనలు మారుతాయి. అప్పుడు మీ యొక్క జీనియస్ వెల్త్ పెరుగుతుంది. చూడండి ఎంత అద్భుతం ఇది కూడా. ఒక్కొక్క పాయింట్. అష్టైశ్వర్యాలు అంటే సవాసం చేస్తే వారు వీరు అవుతారంట కదా, 6 నెలలు సవాసం చేస్తే వారు వీరు అవుతారంట. అందుకని మీకన్నా గొప్ప వాళ్ళతో మీరు సవాసం చేస్తే మీరు గొప్పవారు అయిపోతారు అంతే. 6 మంత్స్. అదే మీకన్నా తక్కువ వారితో మీరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, మేబీ అది కూడా జరగచ్చు. వారు వీరవుతారు అని చెప్పారు 6 నెలలు సవాసం చేస్తే. అందుకని మీకన్నా జీనియస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి. ఇది మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఈ వీడియో కూడా మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళకన్నా బాగా చదువుతున్నటువంటి వాళ్ళతో వాళ్ళు అసోసియేట్ అయ్యారనుకోండి, డెఫినెట్గా ఇంకా బాగా చదవాలన్న ఆలోచన వస్తుంది. వాళ్ళకన్నా తక్కువ చదువుతున్న వాళ్ళతో అసోసియేట్ అయ్యారనుకోండి, వీళ్ళని డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. మీ వాడేమో బాగా రాస్తుంటాడు, మీ అమ్మాయి ఏమో బాగా రాస్తుంటుంది ఎగ్జామ్స్, పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఒకటి ఏదో అడిగినట్లు తెలియనట్లు మన వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ ఛాలెంజ్ కూడా మనం చూస్తున్నాం రెగ్యులర్గా. లైఫ్లో కూడా అంతేనండి. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్కి వెళ్ళిపోదాం. 7th, సృజన శ్రామిక్ మంచి స్నేహితులు. ఇక్కడ మంచి స్టోరీ వచ్చింది, చదివేస్తాను. సృజన, సృజన్ అండ్ శ్రామిక్ ఇద్దరు మంచి స్నేహితులు, పైగా నిరుద్యోగులు కూడా. ఊరు బయట చెట్టు కింద రోజుల తరబడి ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చునేవాళ్ళు. ఆ ఊరు స్త్రీలు దూరంగా ఉన్న చెరువు నుండి కష్టపడి కుండల్లో నీళ్లు మోసుకొచ్చేవాళ్ళు. స్నేహితులిద్దరికీ ఒక ఉపాయం వచ్చింది, తట్టింది. ఊళ్ళో వాళ్ళకు కుండకో పావలా చొప్పున ఇస్తే ప్రతిరోజు నీళ్లు పోస్తామని చెప్పారు. కుండకు ఒక పావలా ఇవ్వండి, మీకు నీళ్లు మేమే తీసుకొచ్చి పోస్తామని చెప్పారు. ప్రజలకు ఈ పద్ధతి నచ్చింది. అలా వాళ్ళు రోజు నీళ్లు పోసి 4 డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. సృజన్కి దీనికంటే మెరుగైన పద్ధతి కనుక్కోవాలని కోరిక పుట్టింది. ఒకరోజు పక్క ఊళ్ళో కుమ్మరి పొడవు మూతి ఉండే కూజాలు తయారు చేయడం చూశాడు. మూతి పొడవుగా ఉండే కూజాలని తయారు చేయడం చూశాడు. ఒక పొడవైన మట్టి గొట్టం చెరువు నుండి ఊరికి వేస్తే, అర్థమైందా? ఆ ఆ కూజా చూసిన తర్వాత, పొడవుగా ఉండేటువంటి ఆ మట్టి కుండను చూసిన తర్వాత మనవాడికి ఐడియా వచ్చేసింది. అదే మట్టితో ఒక పొడవాటి పైప్ తయారు చేయొచ్చు కదా అని. అది చెరువు నుంచి ఊటి వరకు వేస్తే ఈ నీళ్లు మోసే పని తప్పుతుంది కదా అని శ్రామికుతో చర్చించాడు. అయితే శ్రామికుకు నచ్చలేదు. చాలా కష్టమైన పని అని, అసాధ్యము అని 1000 కారణాలు చెప్పాడు. అర్థమైందా? ఇంతకుముందే చెప్పుకున్నాం. 1000 కారణాలు చెప్పాడు. ఇది మన వల్ల అవ్వదు, చెయ్యొద్దు, అట్లాంటి ఆలోచన చెయ్యొద్దు, ఉం? చాలా కష్టం, ఇంతకుముందు ఎవరు చేయలేదు మన ఊర్లో, మనం ఎలా చేయగలుగుతాం, రకరకాల రీజన్స్ చెప్పాడు. అక్కడ కారణాలు చెప్పాడు. కానీ సృజన్ కృత నిశ్చయంతో చెరువు నుండి ఊరికి గొట్టం తయారు చేసే పని మొదలుపెట్టాడు. గొట్టం విరిగిపోవడం వంటి ఎన్నెన్నో సమస్యలు వచ్చాయి. అన్నిటినీ ఎదుర్కొని కష్టపడి పైప్ లైన్ అయితే తయారు చేసేసాడు ఒక రోజుకి. ఇప్పుడు పైపు నుండి ఊళ్ళోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కుండకి 25 పైసలు శ్రామకు అడుగుతున్నాడు. బట్ మనవాడు మాత్రం 10 పైసలు తీసుకున్నాడు. రోజు పుష్కలంగా నీరు ఇంటింటికి అందుతున్నాయి. శ్రామికి డబ్బులు పుష్కలంగా వస్తున్నాయి.
ఆ శ్రామికుకి పావలాకు కొనేవాళ్ళు లేరు. నీళ్ళు పావలాకు కొనేవాళ్ళు లేరు, ఎందుకంటే 10 పైసలకు దొరుకుతుంది కాబట్టి. డబ్బులు బాగా వస్తున్నది ఎవరికి ఇప్పుడు? ఎవరికి వస్తున్నాయి? శ్రామికుకి పూర్తిగా ఉపాధి కోల్పోయాడు. సృజన్కి ఇన్కమ్ అనేది మంచిగా వస్తుంది. అది కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి పైప్ లైన్ వేసేస్తే పర్మనెంట్ కదా. సో దీనిపైన పైప్ లైన్ అని ఒక మంచి బుక్ ఉందండి మార్కెట్లో. పైప్ లైన్ అని ఒక స్టోరీ, ఒక పెద్ద బుక్ ఉంది. ఇది నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించిన బుక్కే. కాబట్టి మీరు ఇక్కడ ఎంత నేర్చుకుంటారు. సృజన్ లాగా ఆలోచించండి, శ్రామిక్ లాగా కష్టపడద్దండి. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే కూడా చెప్పుకున్నాను, నెక్ టాప్తో పనిచేయండి అని. రైట్, క్లైమాక్స్కి వెళ్ళిపోదాం. ఇంకొక డ్రీమ్ మిస్ అయింది. అడ్వెంచర్ ఆఫ్ సక్సెస్ వెల్త్. అడ్వెంచర్ ఆఫ్ సక్సెస్ వెల్త్. ఒక్కోసారి సాహసాలు చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. అంటే లాటరీ టికెట్లు కొని కాదు, స్పోర్ట్స్, గేమ్స్. ఈరోజు మన క్రికెటర్స్ కానీ సాహసమే, అంత ఈజీ కాదు. మీరు క్రికెటర్ అయిపోతామని మీ పిల్లలంటే మీరే ఒప్పుకోరు ఫస్ట్. మీరంటే మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. సాహసం ఎందుకురా, అది ఎవడో పక్కింటి వాళ్ళు చేస్తే బాగుంటుందో మనకు వద్దులే అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, అరిణిమ సిన్హా. అరిణిమ సిన్హా అని చెప్పి ఒక మహిళ, ఒక స్టూడెంట్ ఉండేవాళ్ళు. ఆమె స్టోరీ మీరు గూగుల్లో వెతకండి, యూట్యూబ్లో వెతకండి. ఆమె అడ్వెంచర్ ఆఫ్ సక్సెస్ వెళ్తూ సంపాదించారు. అఫ్ కోర్స్ మనము ధోని కానీ, లేదంటే మన క్రికెటర్స్ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ కానీ, వీళ్ళందరూ మేబీ ఒక డిఫరెంట్ వేలో వచ్చారు. బట్ ఈమె మాత్రం సాహసం చేసే వచ్చారు. ఎలా సక్సెస్ అయ్యారు ఏంటి అని పెద్ద స్టోరీ. బట్ షార్ట్ కట్లో చెప్తాను. నేను అంత బాగా చెప్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ టైం లేదు కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్తా. ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఎవరు? అరుణిమ సిన్హా అనేటువంటి ఈ అమ్మాయి జస్ట్ స్పోర్ట్స్ గర్ల్ అనమాట. ఒకరోజు ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటుంది. అమ్మ మెడలో ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ లాక్కోవడానికి నలుగురు దొంగలు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె స్పోర్ట్స్ గర్ల్ కాబట్టి వాళ్ళ మీద ఫైట్ చేస్తుంది, ఇవ్వడానికి ఇష్టపడదు. ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిని ట్రైన్లో నుంచి అలా తోసేసి చైన్ లాక్కొనేసి పారిపోతారు. ఎప్పుడైతే రన్నింగ్ ట్రైన్లో అమ్మ పడిపోయిందో, ట్రాక్ మీద పడిన వెంటనే అటువైపు నుంచి వస్తున్నటువంటి ట్రైన్ వల్ల ఈమె కాళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఒక కాలు పూర్తిగా కట్ అయిపోతుంది, రెండో కాలు గాయపడుతుంది, స్పృహ కోల్పోతుంది. ఎన్ని ట్రైన్లు వచ్చాయో ఎన్ని ట్రైన్లు పోయాయో తెలియదు. తర్వాత కొన్ని గంటల తర్వాత చీమలు ఈగలు వచ్చి కాలు మీద పోరాడుతూ ఉంటే అలా స్పృహ వచ్చింది. చూస్తే ఒక కాలు పూర్తిగా కనిపించట్లేదు, డ్యామేజ్ అయిపోయి అటువైపు పడిపోయింది. అప్పుడు ఆ విలేజర్స్ ఎవరో వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్స్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఒక న్యూస్ పుకారు లేస్తోంది. ఏమా న్యూస్ ఆ అమ్మాయి వరకు వచ్చింది. ఏమి ఆ న్యూస్ అంటే అ- అరుణిమ సిన్హా లవ్ ఫెయిల్యూర్ వల్ల ట్రైన్లో నుంచి దూకేసింది. అందుకని మీడియాలో వచ్చే న్యూస్లన్నీ నమ్మేయద్దండి. లవ్ ఫెయిల్యూర్ వల్ల ట్రైన్లో నుంచి దూకేసి సూసైడ్ అటెంప్ట్ చేసింది, బతికిపోయింది అనేసి. చూడండి, రియల్గా అమ్మాయి ఎప్పుడు చనిపోయిందంటే అప్పుడు చనిపోలేదు, సాహసం చెయ్యాలన్న ఆలోచన వచ్చింది అప్పుడు. అంతకుముందు లేదు. ఒక కాలేమో పూర్తిగా లేదు, రెండో కాలు డ్యామేజ్ అయింది. వాళ్ళ పేరెంట్స్ చెప్తే మీడియా వినట్లేదు, ఆ అమ్మాయి చెప్పినా వినట్లేదు, ఎవ్వరు చెప్పినా వినట్లేదు. అందరూ నెగిటివ్ న్యూస్ ప్రాపగండ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? సూసైడ్ చేసుకోవాలా? చాలామంది అదే పని చేస్తున్నారు కదా. బట్ ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? తన గురువుని పిలిపించుకునేది అక్కడికి. ఈ అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి. సెలబ్రిటీ చెప్తే నమ్ముతారు, మామూలు వాళ్ళు చెప్తే నమ్మరు. ఈరోజు మనకు చిరంజీవి గారికి, వెంకయ్యనాయుడు గారికి, ఇంకా చాలా మందికి అవార్డులు ఇచ్చారు. పద్మ విభూషణ్ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డు, రకరకాల అవార్డ్స్ అన్ని ఈరోజు మన హైదరాబాద్లో డిస్ట్రిబ్యూషన్ జరిగింది. బట్ అందులో ఎక్కువగా నేను కూడా ఏం పేర్లు చెప్తున్నా, రెండు పేర్లే చెప్పగలిగాను. గౌరవనీయులు పెద్దలే వెంకయ్యనాయుడు గారు, ఇంకొక జీనియస్. జీనియస్ అని ఎందుకంటున్నా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కాబట్టి, మన చిరంజీవి గారు, సూపర్ స్టార్, మెగాస్టార్. వీళ్ళిద్దరి పేర్లు నాకు గుర్తు ఎందుకున్నాయంటే సెలబ్రిటీస్ కాబట్టి. లైక్ దట్, సెలబ్రిటీ చెప్తే ఈ న్యూస్ మారచ్చు, మామూలు వాళ్ళు చెప్తే మారరు అనే విషయం మా అమ్మాయికి అర్థమయ్యి గురువు గారిని పిలుచుకొని గురువుని అడిగితే గురువు ఈ మాట చెప్పాడు. ఎవరి దగ్గర సెలబ్రిటీ దగ్గర చెప్పిద్దామని. అప్పుడు గురువు గారిని అడిగింది.
సెలబ్రిటీ ఎవరినో చేయడం ఎందుకు గురువు గారు? మీరు సపోర్ట్ చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని కాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఎక్కారా ఇప్పటి వరకు? లేదు. మీరు నాకు సలహా ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి. నేను హాస్పిటల్లో నుంచి వచ్చిన తర్వాత ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మీరు కోచింగ్ ఇవ్వడానికి రెడీయా అని అడుగుతుంది. అప్పుడు ఆయన మనసులో ఆ అమ్మాయిని కౌగిలించుకొని మనసులో, ఎందుకంటే అమ్మాయి పేషెంట్గా ఉంది, అమ్మ నువ్వు గెలిచేశావు, ఆల్రెడీ నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశావు, డేట్ రావాలంతే అని చెప్పాడు. అలా ఎంకరేజ్ చేశాడు. జీనియస్ ఎంకరేజ్మెంట్ అంటే అలా ఉంటుంది. ఆ తర్వాత 2 ఇయర్స్లో అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఈ రోజు మన ముందు జూమ్ మీటింగ్లో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి సెలబ్రిటీ. అరుణిమా సిన్హా పేరు చెప్పుకొని ఈరోజు ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు. ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో మంది స్పోర్ట్స్ గర్లు డెవలప్ అయ్యారు. ఈరోజు ఆ అమ్మాయి ఆ సక్సెస్ స్టోరీ చెప్పినందుకు డబ్బులు వస్తున్నాయి. ఇది కదా సాహసం అంటే. అలా సాహసం చేస్తే కూడా సంపద వస్తుందండి. సెలబ్రిటీగా మారిపోవచ్చండి. మనకి రీసెంట్లీ బర్రె లెక్క కూడా సెలబ్రిటీ అయింది కదా. ఇంకొక కుమారి ఆంటీ కూడా సెలబ్రిటీ అవుతుంది కదా. సాహసాలు అందరూ చేయలేని పనులు చేస్తే మనం మిరాకిల్స్ క్రియేట్ చేస్తే ఎవరో ఏమో అంటారని భయపడకుండా మనం చేస్తున్న దాంట్లో కరెక్ట్గా చేస్తూ, అది పబ్లిక్ ఎవరేమనుకుంటే నాకే సంబంధం, నేను చేస్తున్నది రైటా రాంగా అని ట్రోల్ అయితే, మీడియాలో వస్తే ఆటోమేటిక్గా సెలబ్రిటీగా మారిపోతాం. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎంపీ టికెట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎంఏ వచ్చేసి ఆమెకు పర్మిషన్ ఇచ్చేసాడు కదా. రీసెంట్లీ 3-4 డేస్గా హైదరాబాద్లో జరుగుతుంది, హాట్ న్యూస్ అనమాట. అందుకోసం చెప్తున్నా, అలాంటి సాహసం ఏదైనా చేయండి, అప్పుడు కూడా మీకు వెల్త్ వస్తుంది. 7 అనుకున్నా నేను, 8 కదా, అష్టైశ్వర్యాలు కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపాక్ట్ వెల్త్, ప్రభావవంత సంపద. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మన వాళ్ళు కాపీ కొట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మన మాటల ద్వారా. ఇప్పుడు నేనేం డబ్బు ఇవ్వట్లేదు మీకు, అట్లనే ప్రోడక్ట్ అస్సలు ఇవ్వట్లేదు. కేవలం నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. అశోక్ తడ్మల్ గారి చెక్ ఎందుకు చెప్పాను, మహాగురు అని ఎందుకు చెప్పాను? ఆయన దగ్గర నేను తీసుకుంటున్నాను, ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అప్పుడు మనకు కూడా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి కదా. అప్పుడు కూడా మనకు సంపద వస్తుంది. మీరు ఎంతమంది నా చెక్కు 5 lakhsని క్రాస్ చేస్తే నా చెక్కు కూడా 25 lakhs 45 lakhsకి రీచ్ అయిపోతుంది కదా. వెరీ సింపుల్. చూడండి, ఎంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామో దాన్ని బట్టి చెక్ పెరుగుతుంది. 8 రకాల సంపదలు చెప్పానండి. సో మీ ద్వారా ఎంతమంది ప్రభావం అవుతున్నారు, ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ సోషల్ మీడియాని ఎంతమంది ఫాలో అవుతున్నారు, మీరు ఒక జూమ్ మీటింగ్ పెడితే ఎంతమంది వస్తున్నారు, మీరు హోమ్ మీటింగ్ పెడితే ఎంతమంది వస్తున్నారు, దీన్ని డెవలప్ చేసుకోవాలి, దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇంపాక్ట్, ప్రభావవంతమైన వెల్త్ అనేది యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, 8 రకాల వెల్త్ల గురించి మాట్లాడుకున్నాం. ఐశ్వర్యాల గురించి ఈరోజు చర్చించాం. మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తున్నా, ఇన్నర్ వెల్త్, ఇది లోపల ఉంటుంది, బయటకు కనపడదు, మనకు మాత్రమే తెలుస్తుంది. ఫిజికల్ వెల్త్ బయట బాహ్యంగా కనపడుతూ ఉంటుంది, డాక్టర్ కూడా అర్థమవుతుంది మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్, మెడికల్ టెస్ట్లో తెలుస్తుంది. ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్త్, మంచి కుటుంబం ఉందా, మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, మంచి రిలేటివ్స్ ఉన్నారా, మంచి నైబర్స్ ఉన్నారా, ఇది కూడా సంపదే. కెరియర్, రైట్ కెరియర్లో మీరు ఉన్నారా, ఇది ఒక సంపద. ఎకనామిక్, వచ్చిన డబ్బుని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారా, ఇది కూడా ఒక వెల్త్. సర్కిల్ ఆఫ్ జీనియస్ వెల్త్, గొప్ప గొప్ప వ్యక్తులతో మీరు అసోసియేట్ అవుతున్నారా, మీకన్నా మేధావులతో కలిసి ఉన్నారా, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళ దగ్గర, ఎస్, అప్పుడు జీనియస్ వెల్త్ పెరుగుతారు. ఇవన్నీ కాదు సార్, ఏదైనా ఒక సాహసం చేసేసి సక్సెస్ అయిపోదామనే ధైర్యం ఉందా, సో అడ్వెంచర్ వెల్త్ పెరుగుతుంది. ఫైనల్గా మిమ్మల్ని జీనియస్గా యాక్సెప్ట్ చేసి మీరు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా, ఇది 8వ వెల్త్. ఈ 8 రకాల వెల్త్లకి కలకనండి. ఇవి వస్తున్నట్లు, ఇవి పొందితే మీరు ఎలా హ్యాపీగా ఉంటారు, ఆనంద బాష్పాలు మీకు వస్తే ఎలా ఉంటుందో, మీ అకౌంట్లో 5 లక్షలు 40 లక్షలు పడితే ఎలా ఉంటుందో ఫీల్ ఇట్, ఫీల్ అవ్వండి. ఆటోమేటిక్గా అది ఎప్పుడో ఒకసారి కళ్ళకి వస్తుంది. కళ్ళకి వచ్చిన తర్వాత నిజమైపోతుంది. మంచి కారు కొనాలని, మంచి హౌస్ కొనాలని,
మంచి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని, కుటుంబ సభ్యులతో కలిసి జర్నీ చేయాలని, మీ పిల్లలు స్కూల్ ఫీజులు హ్యాపీగా కట్టాలని, ఎస్ వాళ్ళని ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా చదివించాలని, వాళ్ళకి జీనియస్ వెల్త్ ఇవ్వాలని. మీ పిల్లలకి మీరు ఇవ్వాల్సిన వెల్త్లో రెండు రకాలు వెరీ ఇంపార్టెంట్. ఆ మూడు, ఒకటి వచ్చి ఫ్యామిలీ వెల్త్ ఇవ్వాలి, రోజు హగ్ చేసుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్కి రైట్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి. తర్వాత జీనియస్ వెల్త్ ఇవ్వాలి. జీనియస్లతో వాళ్ళు ఉండేటట్లు, అంటే ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకన్నా, మీ పిల్లల కన్నా మేధావులైన పిల్లలతో మీ పిల్లలు ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు జీనియస్ వెల్త్ వాళ్ళకి కూడా దొరుకుతుంది. అవకాశం వస్తే సాహసం చేయడానికి, స్పోర్ట్స్ మెన్ అవ్వడానికి, స్పోర్ట్స్ గర్ల్ అవ్వడానికి, స్పోర్ట్స్ బాయ్ అవ్వడానికి ఛాన్స్ వస్తే ఇవ్వండి. అక్కడ కూడా వాళ్ళు మిరాకల్ చేసి సెలబ్రిటీగా మారేదానికి ఛాన్స్ ఉంది. ఇంపాక్ట్, మీ పిల్లలు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్. వీటన్నిటిని క్రోడీకరించి 8 రకాల వెల్తుల పైన మీరు కలగంటారని, కలకనాలని నెక్స్ట్ ఎపిసోడ్లో ఈరోజు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ పైన విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేయడమే అంటే భవిష్యత్తుని దర్శించండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోయే ముందు మెడిటేషన్ చేయండి ఒక 15 నిమిషాలు. ప్రాక్టీస్ చేయండి, రోజు ఇవే వస్తున్నట్లు కళ్ళకి. ఆ 15 నిమిషాలు రోజు చేయండి, మార్నింగ్ కూడా చేయండి. దానిపైన నేను ఒక ఎపిసోడ్ చేస్తాను, ఎలా చేయాలి ఏంటి అనే దానిపైన. ఆ తర్వాత అలా చేద్దరు. అప్పటి వరకు మీరు ప్రాక్టీస్, మీకు అవగాహన ఉన్నంత వరకు విజువలైజ్ చేయండి. విజువలైజ్ అంటే మీరు మేలుకొని ఉన్నప్పుడు కలగనడం. అది ప్రాక్టీస్ అవుతూ 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 రైట్ టైము మీరు నిద్రపోయినప్పుడులో కళ్ళకి వచ్చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రాక్టికల్గా నిజమవుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. గ్రేట్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతులు ఎవరు అని అడిగితే ఆన్సర్ చేసేసి సబ్జెక్ట్లో నుంచి బయట వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో రిచ్ అండ్ రిచెస్ట్ పర్సన్ ఎవరు ఆన్సర్ చేయండి చూద్దాం. ఈరోజు సబ్జెక్ట్ అంతా విన్నారు కదా. రిచ్ అండ్ రిచెస్ట్, ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతులు ఎవరు? వినపడుతుందా లేదా నా సబ్జెక్ట్? చాట్ బాక్స్లో చెప్పండి. ఆన్సర్ మీ అని టైప్ చేయండి మీకు మీరైతే. లేదంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ పేరు టైప్ చేయండి. మీరు ఎవరిని ఫీల్ అవుతున్నారో వాళ్ళ పేరు టైప్ చేయండి. ఎస్, నరసింహారావు గారు మీ అని టైప్ చేశారు. అంటే ఇంకా చాలా, శ్రీనివాస్ దర్శి, ఎస్ గ్రేట్ బాబు, నేను సూపర్ ఎక్సలెంట్. ఇంకా మనము దాదాపు 40 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఎంతమంది ధనవంతులు ఉన్నారో ఈరోజు తెలుసుకోవాలి నేను. నెక్స్ట్ అమృత గారు అండ్ ముత్తయ్య గారు, వసంత్ గారు, మహమ్మద్, ఎస్ నిరంజన్ గారు. మంచి ఆరోగ్యవంతులుగా సార్ మీరు అని టైప్ చేయాలి, నేను అని టైప్ చేయాలి. ఇంకోరి గురించి చెప్పొద్దండి. ఇంత సబ్జెక్టు విన్నాం, 400 కోట్ల మీ దగ్గర ఉంది. అన్ని రకాల వెల్తుల్లో చాలా వెల్తులు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. మీ అని టైప్ చేస్తే ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైనట్లు. ఇంకా మీరు వేరే వాళ్ళని ట్రై పేరు చెప్తున్నారంటే మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవ్వాలి. ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే నేనే అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు మంచి ఫ్యామిలీ ఉంది, జీనియస్ పీపుల్తో ఉన్నాను, మీలాంటి వాళ్ళని ప్రభావం చేయగలుగుతున్నాను. రైట్. ఈ 8 రకాల సంపదలు నాకు అందుబాటులో ఉన్నాయి. ఫీల్ ఇట్. డెఫినెట్గా మీరు ఫీల్ అయితే అవి నిజమవుతాయి. ఐఆమ్ త్రిపుల్ ఆర్ గారు, రామకృష్ణ గారు మీ సూపర్ సూపర్ సూపర్, విశ్వనాథ్ గారు సూపర్ ఎక్సలెంట్ అండి. సో మీకు అందరికీ అష్టైశ్వర్యాలు 100% సమకూరాలని చెప్పి మనసా వాచ కర్మన కోరుకుంటూ, వాటి కోసం కలలు కంటారని చెప్పి ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ. మీ వీరానాయుడు గోళ్ళ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మిమ్మల్ని ప్రభావితం చేసేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, నా యొక్క వెల్త్ని పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ, బ్రేవ్కి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ ద్వారా మీరు రెగ్యులర్ అప్డేట్స్, ఈ వీడియోని కూడా ఛానల్లో లోడ్ చేస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మీకు ఇస్తున్నాను, నా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను. రెగ్యులర్గా మీరు అప్డేట్లో ఉండండి.
మళ్ళీ మళ్ళీ కలిసి మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. సమయం చాలానే అయ్యిందేమో, నేను చూసుకోలేదు, ఎందుకంటే మీ వెల్త్లో పడిపోయి. రైట్ ఫ్రెండ్స్, స్క్రీన్ షేర్ని స్టాప్ చేస్తాను. సిగ్నల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అనుకుంటాను. మేబీ 8:48. ఓకే, మోర్ దాన్ 1 అవర్ పైన అయింది. 1 అవర్ అయింది. 1 అవర్ పైన అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున మీ అందరికీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు లాస్ట్ 5 minutes అవకాశం ఇస్తాను. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఛాన్స్ ఇస్తాను, మీరు మాట్లాడచ్చు. ఈరోజు విన్న ఈ టాపిక్ పైన మీకు బాగా ఏ వెల్త్ నచ్చింది? 8 మాట్లాడుకున్నాం కదా, మీకు బాగా ఏ పాయింట్ నచ్చింది? చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకోండి, ఉపయోగం ఏమి లేదు. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే చెప్పాలి. ఎందుకంటే మీ వల్ల ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇక్కడ. మీరు చెప్పారనుకోండి, దానివల్ల ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. లోపల ఇంకోడు ఉంటాడు, ఎవరు? అంతరాత్మ. ఎవరు విన్నా మీ మాట లోపల ఉండేవాడు మాత్రం ఖచ్చితంగా వింటాడు. సార్, హ్యాండ్ రైజ్ చేయడం అంటే అక్కడ కాదు సార్. సారీ, మీరు ఏమనుకోకూడదండి. కింద మనకి రియాక్షన్స్ అనే ఒక కాలం ఉంటుంది. అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ వస్తుంది. సత్యనారాయణ గారు, మీకే చెప్తున్నా, బహుశా తెలుసో తెలియదో నాకు తెలియదు, బట్ మీకు కూడా నేను ఛాన్స్ ఇస్తాను సార్, మాట్లాడదాం. ఎందుకంటే వీడియో ఆన్ చేశారు కాబట్టి పైకి వచ్చేసారు. రైట్, ఫస్ట్ నిరంజన్ గారి దగ్గరికి వెళ్దాము, అక్కడి నుంచి వచ్చేస్తాను. నిరంజన్ గారు ప్లీజ్, అన్మ్యూట్ చేశానండి, మాట్లాడండి. ఓకే సార్, బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ అండి. దాంతో పాటు బ్రేవ్ ఇండియా, ఎందుకంటే బ్రేవ్ బ్రేవ్ భారత్ చెప్పండి. బ్రేవ్ భారత్ అనకపోతే ఇప్పుడు మిగతా వాళ్ళకి అది మళ్ళీ మార్నింగ్ కాదు కదా అని అవునవును, అందుకని బ్రేవ్ భారత్ అని కూడా చెప్పాలి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈరోజు నేను అందరూ అంటే ఆరోగ్యవంతులు అందరూ అని ఎందుకు పెట్టానంటే అందరూ అలా ఉండాలని, దాంట్లో నేను కూడా ఉన్నానని. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంచి వాస్తవంగా ఈ 8 అష్టపదులు అనేది వండర్ఫుల్ సార్. ఇది 8 అనేది ఈ అష్ట దిగ్బంధం అంటారు దీన్ని. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటాం, మనలో దిగుతుందో అప్పుడు వండర్ఫుల్ గా మనం సక్సెస్ అవుతాం. వాస్తవంగా ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ సార్. ఇది మరి నెట్వర్క్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే ఇది అవపోసన చేసుకున్న వాళ్ళు అంత అదృష్టవంతులు. అది అలాంటి గురువు దొరకడం మా అదృష్టం అని మేము భావిస్తూ, మంచి అనుభవం ఉన్న మీకు మేము మీ అండర్ లో పనిచేయడం మాకు చాలా గర్వం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇలానే మీ అంతటి నేను కూడా మన ఫౌండర్ అయినటువంటి అశోక్ తోడమల్ గారు తీసుకున్న 36 కాదు, నా ఆలోచన అయితే 40 తీసుకోవాలని ఉంది. కానీ అది ఎప్పుడో ఒక రోజు వస్తుంది. అది ఆ వచ్చే కోసం వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్ గా నేను ఉదయం లేవనుకుంటాను, ఐఆమ్ ఏ బిలీనియర్ అని నేను ఎప్పుడెప్పుడు అనుకుంటుంటాను. ఎస్, బిలీనియర్ అయిపోయాను అని నాకు నేనే ఊహించుకుంటున్నాను. ఆ ఊహ అనేది అద్భుతమైన సక్సెస్ అవుతుందని నేను మీ అందరి సహకారంతో, ఎందుకంటే ఒక మంచి గురువులు ఉండడం, గురువుల కింద శిష్యులు అనేది మీలాంటి వాళ్ళు ఉంటే గురువు మించిన శిష్యులు అవుతాం మేము. అది కావాలని కోరుకుంటూ ఈ నెట్వర్క్ లో అదే చెప్పారు, ఒక ముడి స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మిగతా ముళ్ళను ఉన్నప్పుడే అది ఓలాగా తయారవుతుంది. అట్లా మమ్మల్ని అందరినీ పెనవేసుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తున్న మీలాంటి గురువరిలకు మేమైతే గురువు అనే భావిస్తాను. అప్లైనర్ గా ఎప్పుడు భావించాను నేను. ఎందుకంటే అప్లైనర్ వరకు కొంచెం వేరే థింక్ ఉంటది. అప్లైనర్ ఇస్ గురువు అంతే. ఆ గురువే మా శిష్యుల్ని కడుపులో పెట్టుకుని ముందుకెళ్ళేటట్టుగా మీరు వెళ్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్. చాలా అందరి తరఫున మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ సార్. డెఫినెట్ గా మీకు అష్టైశ్వర్యాలు దగ్గరగా ఉన్నాయి, ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తున్నాయి. రైట్. నెక్స్ట్ మనకు సిద్ధమల్లు గారు అనుకుంటా, మేబీ అన్మిట్ చేశాను సార్, మాట్లాడండి. సిద్ధమల్లు గారు. బ్రే మార్నింగ్ అండి సార్. మీరు చాలా మంచి గురువుగా కథ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. మాకు ఒక రాజు కథ, ఒక మట్టి పైపుల కథ చెప్పడం అనేది ఒక మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక చెరువు నుంచి నీళ్లు తీసుకుపోవడం అనేది ఈ కథ మాకు నచ్చింది సార్. ఒక రాజుగారి భార్య గురించి చెప్పింది కథ నచ్చింది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి చెప్పాను, ఆ ఊర్లో ఒక మహిళ గురించి చెప్పాను. మహిళ కోసం ఈ కథలు ఇలాంటి మంచి బ్రెయిన్ పెట్టి ఈ యొక్క డెవలప్మెంట్ గా మనం ఇండస్ట్రీలోకి వచ్చేసి మనము బిజినెస్ చేసుకోవాలని, చాలా క్రమశిక్షణగా చేసుకోవాలని చెప్పడం చాలా మంచిగా ఉంది సార్. మీ కథ చాలా బాగుంది సార్. మీరు చెప్పే మాట. ఆల్ ద బెస్ట్. మీకు కూడా అష్టైశ్వర్యాలు సమకూరాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ సార్ మనకి మీలాంటి గురువులు దొరకడం మాకంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ నెక్స్ట్ సార్. మనకి వెంకట్ గారు చాపాటి అన్మిట్ చేస్తానండి, మాట్లాడండి. తర్వాత వెంకటేష్ గారి దగ్గరికి వచ్చేస్తున్నా. వెంకటేష్ గారు మీకు కూడా అన్మిట్ చేస్తున్నా, ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళకి ఛాన్స్. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్, బ్రేవ్ భారత్. బ్రేవ్ భారత్ సార్. ప్లీజ్. హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ సార్. గ్రేట్ గ్రేట్, చెప్పండి. ఐఎమ్ వసంత్ ఫ్రమ్ వికారాబాద్ సార్. ఎస్ వసంత్ గారు చెప్పండి, నేను ఇంకా సరిగా దూరంగా ఉంది. ఓకే చెప్పండి వసంత్ గారు, ఈరోజు ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. ఒకటి ఏంటంటే సార్, మన సనెట్ కంపెనీ ప్రోడక్ట్సే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఈ బ్రేవ్ కీ ద్వారా ఏ విధంగా మనం ఇంప్రూవ్ కావాలి, హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ అనే ఈ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది సార్. ఇందులో బిజినెస్ చేసినా చెప్పినా ఈ సిస్టంలోకి ఏదైతే ఒక్కసారి వచ్చారో వాళ్ళ లైఫ్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది సార్. ఇందులో నాకు ఈ రోజు సెషన్ లో నాకు బాగా నేను ఇంప్రెస్ అయిన ఒక రెండు ఉన్నాయి సార్ దీంట్లో. చెప్పండి. ఎకనామిక్ వెల్త్, ఈ ఆర్థిక సంపదలో మనం వచ్చిన ఆదాయాన్ని స్పెండ్ చేయడానికి ఎక్కువ 90% స్పెండ్ చేయడానికి అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు నేను చేంజ్ అవుతాను సార్. ఇక్కడ నాకు ఒకటి ఏంటంటే, ఫస్ట్ మీరు వచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ అనేది చెప్పారు, ఇన్వెస్ట్ తర్వాత సేవ్. ఆల్మోస్ట్ ఈ రెండు కూడా కంప్లీట్ గా సేవింగ్ కి వెళ్ళిపోతున్నాయి. మిగిలింది మాత్రమే స్పెండ్ చేస్తున్నాం కాబట్టి డబ్బులు వృధా కాకుండా ఫ్యూచర్ కోసం మనకి ఏమంటారు సెక్యూర్ ఉంటుంది ఇక్కడ. ఇది ఒకటి నాకు బాగా అనిపించింది సార్. ఇంకోటి నెక్స్ట్ సర్క్యులర్ జీనియస్ వెల్త్, అది ఎగ్జాంపుల్ మీ పైననే చెప్పారు సార్, మీ అపార్ట్మెంట్ లోను. అది కూడా చాలా ఇంప్రెసివ్ ఉంది సార్. యువర్ మైండ్ సెట్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్ మైండ్. మనం ఎవరితోటైతే సహచర్యం చేస్తామో వాళ్ళని బట్టేసి మన లైఫ్ స్టైల్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఈ రెండు కూడా నాకు అన్ని బాగున్నాయి సార్. దాంట్లో మేజర్ గా నాకు ఈ రెండు బాగా నాకు ఇంప్రెస్ అయ్యాను నేను. చాలా చాలా థ్యాంక్ యూ సార్. బ్రేవ్ కీలో ఇట్లాంటి ఈ సిస్టమ్ తీసుకొచ్చిన వీళ్ళందరికీ కూడా, మీ అందరికి మీ మెంటర్ లో మీరు చెప్పే వినడం నాకు చాలా బాగుంది సార్. బిజినెస్ కంటే కూడా నాకు ఈ సిస్టమ్ చాలా బాగుంది సార్. అందుకనే నేను ఓన్లీ ప్లాన్ చెప్పాను అనుకోండి, ఒక వెళ్తే ఇచ్చిన వాడిని అవుతాను. లేదు సార్, ఇది చాలా వెళ్తే ఒకటి మాత్రమే ఇవ్వగలుగుతాము, మిగతా 7 కూడా మన దగ్గర ఉన్నాయి. అవును సార్. 8 థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన వాడే గురువు. ఎస్ సార్, ఎస్ సార్. ఒకటి ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తే అప్లైన్ అవుతాడు, అన్ని ఇస్తే గురువు అవుతాడు. గురువు అవుతాడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనము ఎవరు నరసింహ అనుకుంటా సరే, హ్యాండ్ రైజ్ చేయకుండా చేత్తో చేశారు పాపము, వారికి అన్మ్యూట్ చేస్తున్నా సార్, మాట్లాడండి. నరసింహరావు ప్లీజ్ మాట్లాడండి సార్. నరసింహరావు. గుడ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ సార్, ప్లీజ్ చెప్పండి. భారత్. బ్రేవ్ భారత్ ప్లీజ్. సార్ ఈరోజు అక్షరాలు చెప్పారు, చాలా ఎక్సలెంట్ సార్. అది ఓకే, ఎన్నో మీటింగ్ ఉంటాం కానీ ఎన్నో చూసాం కానీ, అంటే యాక్చువల్ ఏంటి అంటే అక్షన్స్ అనేస్తుంటాం కానీ దాని మీనింగ్ ఏంటి అనేది చాలా ఎక్సలెంట్. ఓకే. తర్వాత అందులో కొన్ని స్టోరీస్ చెప్పారు, చాలా లాస్ట్ లో స్టోరీ చెప్పారు చూడండి, పైప్ లైన్స్. చాలా చాలా అద్భుతం సార్ అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. నెక్స్ట్ డిస్కవర్ అనే టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ డిస్కవర్, ఏదో కనిపెట్టాలి, ఏం కనిపెట్టాలి అనేది నెక్స్ట్ టాపిక్. మ్యాక్సిమం నెక్స్ట్ సండే కానీ మండే కానీ చేద్దాం. 1 వీక్ అయితే గ్యాప్ ఉంటుందండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. రైట్ టైం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇది డిఫరెంట్ టాపిక్ అండి, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఓన్లీ ప్రోడక్ట్ ప్లాన్ చెప్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, మీ వ్యక్తిత్వాన్ని మీ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి, ఆటోమేటిక్ బిజినెస్ వస్తుంది. కాబట్టి మనం వీటన్నిటిని కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకనే అశోక్ తడమల్ గారితో అసోసియేట్ అయ్యాం. భగవద్గీతలో ఆయన మహాగురు విశ్వగురు ఏం నేర్పించాడో ఆ దాన్ని మనకు మహాగురు నేర్పిస్తున్నాడు. దాన్ని తీసుకొచ్చి అందులో కొంత నేను మీకు నేర్పించగలుగుతున్నాను. ఐటమ్ కలిసి మిగతా విషయాలు చర్చిద్దాం. ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్. లీవ్ తీసుకోండి, నేను యూట్యూబ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాను.
మీరు మీట్లోకి వెళ్ళండి. సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ కోసం 2 వర్డ్స్ చెప్పేసి